సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. పరమ పవిత్రమైన దత్తపీఠంలో స్వామివారి దివ్యాశీస్సులతో దత్తమహిమని ఇవాళ కూడా కొంతసేపు ముచ్చరించుకుందాం. పూర్వం విష్ణు వంశంలో కృతవీర్యుడని ఒక మహారాజు జన్మించాడని చెప్పాను మీకు. హయమునకు జన్మించిన వీరుడు హైహయుడు. అతని భార్య ఏకావళి. మహావీరుడు అవ్వడం వల్ల గుర్రం రూపంలో ఉన్న విష్ణువుకి పుట్టిన పిల్లవాడిని ఏమన్నారు? ఏకవీరుడు అన్నారు. ఏకవీరుడి భార్య ఏకావళికి ఒక అదృష్ట ముహూర్తంలో కృతవీర్యుడు పుట్టాడు. కృతవీర్యుడికి ఒక్కడే కొడుకు కార్తవీర్యుడు అన్నారు. కృతవీర్యస్య అపత్యం పుమాన్ కార్తవీర్య. దశరథుడి కొడుకు దాశరథిలాగా కృతవీర్యుడి కొడుకు కార్తవీర్యుడు. ఈ కార్తవీర్యుడి దురదృష్టం ఏమిటంటే చేతులు ఇలాగ సొట్టపోయి ఉన్నాయి, వంకర తిరిగి ఉండేవి. మనిషి ములక్కాళ్ళ అర్భకంగా ఉండేవాడు, సన్నగా బలహీనంగా ఉండేవాడు. కొందరు సన్నగా ఉన్నా దృఢంగా ఉంటారు, కొంతమంది లావుగా ఉన్నా బలంగా ఉండరు. కానీ ఇతడు బలహీనుడై పుట్టాడు. కృతవీరుడి పరిపాలనలో మాట వరసకు కూడా దొంగాడు లేడు. నిర్దస్యురభవల్లోక. అసలు దస్యుడు అంటే దొంగే లేడు. ఎందుకంటే ఆయన ధర్మబద్ధంగా పరిపాలించాడు, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, దొంగతనం మహాపాపం అని చెప్పాడు గనక దొంగతనం చేసేవారు కాదు, చేస్తే కఠోర శిక్షలు ఉండేవి. అసలు చెయ్యవలసిన అవసరం లేకుండా అందరినీ ఎలా పోషించాలో అలా పోషించాడు. దొంగతనం చేయడానికి కేవలం డబ్బు లేకపోవడమే కాదండోయ్, డబ్బు ఉన్నా కూడా కొంతమందికి దుర్బుద్ధి ఉంటుంది. ఆ దుర్బుద్ధి కూడా ఆయన ధర్మాత్ముడు అవ్వడం వల్ల ఎవరిలో లేదు. రాజు ధర్మాత్ముడైతే పరిపాలన బాగుంటుంది. ఇవాళ మనల్ని పరిపాలించే వాళ్ళలో లోపం వల్లే లోకాలు ఇలా తగులుపడ్డాయి. అందువల్లే మహానుభావులు నరేంద్రులు మాత్రమే పరిపాలిస్తే జాగ్రత్త బాగుపడుతుంది. నరేంద్రులు పోయి వానరేంద్రులు తయారయ్యారు, విచిత్ర వానరేంద్రులు. కానీ మళ్ళీ దేవుడి దేవల్ల భారతదేశం బాగుపడుతోంది 11 ఏళ్లుగా. అలాగే ఇంకా కొంతకాలం పాటు ఉండాలని మనం కోరుకుందాం. ఆ రోజుల్లో కృతవీర్యుడి యొక్క ధర్మం వల్ల ప్రజలు హాయిగా సుఖంగా బతికారు. భూమి అంతా సస్యశ్యామలంతో ఉండేది. కానీ ఆయన మరణించగానే మళ్ళీ సమస్య మొదలుకొచ్చింది. రాజుగారికి 11 రోజుల కార్యక్రమం అయిపోయాక సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టాలి అని ఆలోచించి మంత్రులు, వాళ్ళ కులపురోహితుడు గర్గాచార్యుడు, వీళ్ళంతా కార్తవీర్యుడి దగ్గరికి వచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారం రాజుగారి పెద్ద కొడుక్కి సింహాసనార్హత ఉంటుంది. నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలించు అంటే వాడు పకపకానవి, అసలు రాజ్య పరిపాలన అంటే ఏమిటో మీకు తెలుసుండి కూడా నన్ను ఎందుకు నా సింహాసనం మీద కూర్చోబెడతారన్నాడు ఆయన. ప్రజలు వారి వారి శక్తిని బట్టి ప్రభుత్వానికి పన్నులు కడతారు. బాగా సంపాదిస్తున్న వర్తకులైతే తమ ఆదాయంలో 40% నుంచి 50% పన్ను కట్టాలి. రైతులు కేవలం 1% నుంచి 5% మాత్రమే పన్ను కట్టాలి. అది కూడా పంటలు బాగులేకపోతే కట్టకూడదు. ఆ రోజుల్లో నియమంట. మీరు చూడండి, మార్కండేయ పురాణంలో చెప్పారు. అంటే రైతులకి ఎంత మినహాయింపు ఇచ్చారు. రైతు ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. ఈ కార్లు, ఈ విమానాలు, ఇవన్నీ రైతు లేని నాడు నోట్లోకి ఇంత అన్నం వెళ్ళన్నాడు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఆఖరికి లైవులు కూడా వ్యర్థమే. ఆకలితో మలమల మాడిపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి నీకు మోక్షం ఇస్తానంటే నీకు కపాల మోక్షం ఇస్తాడు వాడికి మండి. కాబట్టి ముందు భోజనం పెట్టాలి. అన్నీ ఉన్న తర్వాత ముక్తి గురించి ఆలోచిస్తాడు. ముందు భుక్తి, తర్వాత ముక్తి. అందుకే భుక్తిం ముక్తిం చవిందతి అన్నారు మన పురాణాల్లో. ముందు భుక్తి ఇస్తాడు, తర్వాత ముక్తి ఇస్తాడు. ఇది రైతు విషయంలో 100% నిజం కనుక ఆయనకి పన్ను చాలా తక్కువట. 1% నుంచి 5%. ఒకవేళ పంటలు పండకపోతే ఆ ఏడాది రైతుకి రుణాలు మాఫీ అన్నారు. ఇక వారి వారి వృత్తులను బట్టి వారికి పన్నులు ఉన్నాయి. అన్నిటికీ మించి వీరాధి వీరులు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఉపయోగపడే రాజుగారికి సైనికులుగా ఉంటూ యుద్ధంలో చేతులు కాళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ తప్పనిసరిగా పింఛన్ ఇవ్వాలి టెన్షన్గా. వాళ్ళని పోషించకపోతే సైనికుల్లో చేరేవాడు చేరడం మానేస్తారు.
ఇవన్నీ ఆయన వివరించి చెప్పాడు. కాబట్టి ప్రజల్ని సక్రమంగా పాలించేవాడు రాజు, వారి దగ్గర పన్నులు వసూలు చేసేవాడు రాజు. ఈ పన్నులు వసూలు చేసి తాను తినడం కాకుండా ఈ పన్నులతో ప్రజల్ని రక్షించేవాడు రాజు. అవసరమైతే కత్తిపట్టి యుద్ధంలోకి దిగి శత్రువుల్ని సంహరించి, దొంగల్ని సంహరించి, క్రూరాత్ములను సంహరించి, అసురులను సంహరించి ప్రజల్ని రక్షించేటటువంటి మహాత్ముడు మాత్రమే, పరాక్రమోపేతుడు మాత్రమే రాజు. తనను తానే రక్షించుకోలేక సైనికుల మీద ఆధారపడే బలహీనుడు రాజు అయితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, ధర్మం 4 పాదాల నడవదు. నా చేతులు సక్రమంగా లేవు, కత్తి పట్టలేను, ఆలోచన చెయ్యలేను, ఇటువంటి నేను పరిపాలన చేస్తే ఏం బాగుంటుంది అన్నాడు ఆయన. ప్రజలకు ఏమైనా న్యాయం చేయగలనా? రేపు శత్రువులు దండయాత్రకు వస్తే ఇంట్లోంచి పారిపోవడం తప్ప దిక్కే ఉన్నది. కాబట్టి ఎవడైనా బలవంతుడు ఉంటే అటువంటి వాడిని రాజును చేయండి అనగా వాళ్ళు ఆలోచించి, బలవంతుడే కాకుండా ధర్మాత్ముడు కూడా అయిన వాడే రాజ్య పరిపాలన చేయాలి. నీలో ధర్మం ఉంది కాబట్టి అయాచితంగా వస్తున్న రాజ్యం వద్దంటున్నావు. పూర్వం ఒకడు ఉండేవాడు, కళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, వాడినేమో బొమ్మలా కూర్చోబెడతారు, 10 ఏళ్ళు పరిపాలించాడు. ఏమిటి లాభం? వాడు ఉపయోగం వల్ల వాడికి ఉపయోగం లేదు, వాడికి మనస్సు లేదు, మోహనత్వము లేదు. అలాంటి వాళ్ళు పరికిమాల వాళ్ళు రాజ్య పరిపాలన చేయకూడదనే ఊహ వచ్చిందంటేనే నువ్వు గొప్పవాడివి. అందువల్ల నీకో సలహా ఇస్తాం. సహ్యపర్వతంలో మహానుభావుడు దత్తాత్రేయుడున్నాడు, ఆయన పాదాలు పట్టుకో. నువ్వు ఆయన అనుగ్రహం పొందావా వీరుడివి అవుతావు, సూర్యుడివి అవుతావు, మహాత్ముడివి అవుతావు. ఆయన అనుగ్రహం నువ్వు పొందేదాకా మేము రాజ్య పరిపాలన చేస్తాం, నీ బదులుగా రాజ్యపాలన చేస్తాం, నువ్వు రాగానే సింహాసనం అప్పగిస్తాం అనగానే దత్తుడు అంటే ఎవరన్నాడు ఆయన. అప్పటిదాకా దత్తాత్రేయుడి గురించి తెలియదు ఆయనకి. అందుకని అయితే చెబుతున్నా విను. పూర్వం జంభుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు అసురుడు గనక జంభ అసురుడు, జంభాసురుడు అన్నారు. ఈ జంభాసురుడు బ్రహ్మదేవుడి కోసం మహాతపస్సు చేశాడు. ఆ తపస్సునకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ఏం వరం కావాలో కోరుకోమంటే, నాకు కేవలం ధనయోగంతో తప్ప మరో రకంగా చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. వాడు ఎవరి చేతిలో చావు ఉండకూడదట, ధనమే వాడిని చంపాలట, అంటే లక్ష్మీదేవి చంపాలి. ఆయన నవ్వుకుని ఇదేం విచిత్ర వరం రా, తథాస్తు అన్నాడు. దాంతో జంభాసురుణ్ణి చంపే వీరుడు లేకుండా పోయాడు. వాడు ముల్లోకాలు ఆక్రమించాడు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పండగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ ఒక్కొమ్మడి జయించాడు. స్వర్గాన్ని ఆక్రమించి అక్కడ తన ప్రతినిధిని పెట్టాడు. యమలోకానికి కూడా ప్రతినిధిని పెట్టాడు. కొంతకాలం పాటు నరకలోకం కూడా వాడే ఆక్రమించాడు. వాడు డంజను వాడిదే, రంజనం వాడిదే, సమస్తం వాడివే. భూలోకంలో నర్మదా నదీ తీరంలో రాజ్యపాలన చేయటం మొదలుపెట్టాడు. పాపం ఇంద్రుడు అంతటి వాడికి దిక్కు లేకుండా అయిపోయింది. అందుకే పదవులు శాశ్వతం కాదని జ్ఞానులు గుర్తిస్తారు. ఇవాళ వస్తున్న ఈ పదవులు, ఈ ధనాలు, ఈ ఆయువులు, ఈ కీర్తి, ఆరోగ్యాలు ఇవేవీ శాశ్వతం కాదు. ఏ సమయంలో ఏమవుతాయో వాడికి తెలియదు. కరికర్ణాంత విలోలమాయువు శరత్కాదంబినీ చంద్రికా చలతత్వం బులు సంపద వళ్ళులు. ఏనుగు చెవి చూడండి ఎప్పుడైనా. ఏనుగు చెవి ఇక్కడ అలా కదులుతూ ఉంటుంది, ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండదు. అదేమిటో కానీ చెవి కదులుతూనే ఉంటుంది, నిరంతరం కదులుతూనే ఉంటుంది. గాలి కదిలినట్టుగా ఈ చెవి కదులుతుందట. అందుకని కరికర్ణాంత విలోలం ఆయువు. ఆయువు ఏనుగు యొక్క చివర ఎలా కదులుతూ ఉంటుందో అలా కదులుతూ ఉంటుంది. అనగా కన్ను మూసి తెరిచేలోపు నీ ఆయువులో ఓ సెకను వెళ్ళిపోయింది. మనం ఆనందపడిపోయి నాకు షష్ఠి పూర్తి అంటున్నాడు. షష్ఠి పూర్తి కాదు, 60 ఏళ్ళు పోయి పోవడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. ఇది మొదనష్టి పూర్తి. వీడికి తెలియక షష్ఠి పూర్తి అనుకుంటాడు. కానీ అలా రోజు 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 గడుస్తున్నాయంటే వీడు ఆనందపడిపోయి బర్త్డే అనుకుంటాడు. కదా, బర్త్డే కాదు, డెత్ డేకి దగ్గరికి వెడుతున్నాం. కానీ తెలియదు మానవుడికి. ఆనందపడిపోయి పుట్టినరోజు వేడుకలు చేసుకుని ఓహోహో అనుకుంటున్నాడు, కేకు కట్ చేసుకుంటున్నాడు. ఈలోపు అక్కడ యముడు ఒక కేక్ కట్ చేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం మనతో పాటు యముడు కూడా కేక్ కట్ చేస్తూనే ఉంటాడు. యమలోకానికి వెళ్ళామంటే ఓరి నాయనో, ఇక ఆ బాధలన్నీ ఒకసారి మీరు చూడకూడదని కోరుకుందాం. నా పురాణం విన్నారా, మీకు ఆ బాధలు రావు. ఇక్కడికి వచ్చి
శని ఆదివారాల్లో పురాణం చెప్పారు, మేము వెళ్ళాం అనుకున్న వాళ్ళకి ఆ యోగం రాదు. ఈ శని ఆదివారాల్లో ఇక్కడికి రాకుండా ఇంట్లో కూర్చుంటారు చూసారా, ఇవాళ పని అయిపోయింది అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఇంట్లో కూర్చుంటారా? అంతటి వాడు భారతదేశం నుంచి వస్తే ఒక్క పూటైనా వెళ్ళక దర్శనం చేసుకోక హాయిగా ఇంట్లో కూర్చుని పిజ్జా తిని బొజ్జ పెంచుకుంటే ఆ పొలంగా గుజ్జు గుజ్జు చేసేస్తాను, నజ్జు నజ్జు చేస్తానంటే అట్ట యమధర్మరాజు. అందువల్ల కాస్త పెద్దలు వచ్చినప్పుడు వచ్చి వినాలి. వినకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లా, యమలోకానికి వెళ్ళాక తెలుస్తుంది అనుకోండి. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఓ తమాషా చెప్పేవారు. మేము ఒక ఊళ్ళో పల్లెటూళ్ళలో ఉన్నాం. ఆ పల్లెటూళ్ళలో మేమున్న ఓ లంకంత కొంప, అది కూలిపోయే కొంప, పాముల కొంప, భూత్ బంగ్లా, ఒక ఒక్కలో చెప్పాలంటే పొద్దున్న మీరు తీసుకెళ్ళిన డంజన్ లాంటిది. ఆ ఇంటి పక్కనే ఓ గుడిసె. ఆ గుడిసెలో ఓ మొగుడు పెళ్ళం ఉండేవారు. ఓ ముసలావిడికి చాలామంది పిల్లలు ఉన్నారు, అందులో మొగుడు పెళ్ళం. మొగుడికి భయం. ఆ రోజుల్లో ఇళ్లలో బాత్రూములు ఉండేవి కాదు. రాత్రి అయ్యేసరికల్లా రోజు 2-3 సార్లు నాకు షుగర్ అనుకుంటాను బయటకు వచ్చేవాడు. ఈ బయటికి రావాలంటే భయం. అందుకని వాళ్ళు ఆవండి బయటికి వెళ్ళాలి 1, 2 అని లేపితే ఆవిడ విసుక్కునేది. నిజానికి ఆయనకి దెయ్యాలన్నా పోతాలన్నా భయమే. సరే ఒకరోజు ఏం చేశాడు, ఆయన తలుపు తట్టాడు. వాళ్ళు ఆవిడ తీయలేదు. భయపడుతూ బయటకు వస్తే మా నాన్నగారు కనపడ్డారు. మాస్టరు మనలో మనమాట అసలు దెయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు అనగా కొంచెం నాకు అలా కాలకృత్యానికి వెళ్ళాలండి, తమరు రండి అంటే నాన్నగారు కూడా వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆ పక్కనే ఒక అరుగు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఈయన తన పని తాను చేసుకోవచ్చు కదా. అందుకని అవతల వాడిని, ఏమండి మీరు ఎవరో ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని చూస్తే ధైర్యం వచ్చింది, నాకు రాత్రి అయ్యేసరికి బయటికి రావాలంటే భయం, దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారు, ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా అని ఆయన్ని అడిగాడు. బతికున్నప్పుడు నేను నమ్మలేదు అని మాయమైపోయాను. బతికున్నప్పుడు నమ్మలేదని డామని మాయమైపోగానే ఈయన డామని పడిపోయాడు. ఇక వేరే అక్కర్ లేకుండా ఆయన నీళ్ళే వేడి నీళ్ళు ఆయన మీద చల్లి తీసుకొచ్చేసారటండి. ఏం చెబుతాం, నిజం ఇది. మా నాన్నగారు చెప్పేవారు, వాడు కళ్ళ ముందు జరిగింది. వాడు 3 రోజులు మూర్చిపోయాడు, చచ్చినంత పని అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ జీవితంలో బయటకు వస్తే ఒట్టు. కాబట్టి నాయనలారా, బతికున్న రోజుల్లో దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయంటే నమ్మం, కానీ ఏమీ లేనప్పుడు అప్పుడు చూసే టైంలో చూస్తాం. అందువల్ల ఈ పురాణానికి రాని వాళ్ళు పెడతారు చూసారా, అప్పుడు వాళ్ళకి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పద్మాకర్ గారు వచ్చినప్పుడు సత్సంగంలో పెడితే రారా అనండి. ఇదంతా నేను చెప్పాను అనుకుంటున్నారేమో, వ్యాసుడు చెప్పాడు, మరి నా మీద పడద్దు. అందుకని ఆయువు క్షణక్షణం తీరిపోతూ ఉంటుంది. ఇంకా సంపదలు శరత్కాదంబిని చంద్రికల్. శరత్కాలంలో మేఘాల గుంపులు ఉంటాయి. ఆ గుంపుల మధ్యలో చంద్రుడు ఉంటాడు. మీరు ఎప్పుడో చూడండి, ఆశ్వీజము కార్తీక మాసాల్లో తెల్లని మబ్బులు తిరుగుతాయి. ఈ తెల్లని మబ్బుల్లోంచి చంద్రుడు తొంగి చూస్తాడు, మళ్ళీ తెల్లని మబ్బులు కమ్ముతూ ఉంటాయి. ఎప్పుడు మబ్బులు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. తెల్ల మబ్బులు వర్షం కురవు, వెన్నెలు వస్తూ ఉంటుంది, మాయమవుతూ ఉంటుంది. తెల్లని మబ్బుల మధ్యలో ఉన్న చంద్రుడి వెన్నెల ఎలా అయితే కనపడకుండా ఉంటుందో, ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదన్నట్టు ఉంటుందో, సంపదలు కూడా అలాగే ఉన్నట్టు ఉంటాయి, మాయమైపోతూ ఉంటాయి. ఎప్పుడు ఎవడు కోటీశ్వరుడు అవుతాడో, ఎప్పుడు ఎవడు దరిద్రుడు అవుతాడో తెలియదు. ఈ ధనములు, ఈ కీర్తులు, ఈ ఆయువులు, ఈ సంపదలు ఇవేవి శాశ్వతం కాదు. అందుకని ఇంద్రుడు వణికిపోయాడు. ఏం చేయాలో తెలియదు. జంభాసురుడి దగ్గరికి వెళ్తే తంతాడు. ఒక రోజున బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురుదేవ, ఆపత్కాలంలో గురువు తప్ప ఇంకెవరూ రక్షించరంటారు, నువ్వు తప్ప మమ్మల్ని ఎవడు కాపాడుతాడు? స్వర్గం ఎప్పటికప్పుడు రాక్షసుల చేతిలో పడుతున్నది, అన్యాక్రాంతం అయిపోతుంది, సింహాసనం పోయింది, భార్య ఎక్కడుందో తెలియదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు, యజ్ఞములు లేవు, భోజనాలు లేవు. ఇప్పుడు నువ్వు రక్షించకుండా ఎలాగో మూల కూర్చుంటే ఎలాగా? జంభాసురుణ్ణి సంహరించి తిరిగి స్వర్గరాజ్యం పొందడానికి మార్గమేమిటి అనగా, అతి వికృత చరిత్రుండత్తి పుత్రుండు భావస్థిర చిత్తుండు. వికృతమైన చరిత్రతో కనపడే ఒక దేవుడున్నాడు. ఆయనే అత్రికి అనసూయకి జన్మించిన మహానుభావుడు దత్తాత్రేయుడు. విష్ణువైన ఆయనలో త్రిమూర్తుల యొక్క అంశాలున్నా చూడ్డానికి వికృతంగా కనపడతాడు. కావాలని అవధూతలు పరీక్షించటానికి పిచ్చివాళ్లలాగా, తాగుబోతుల్లాగా, వ్యసనపరుల్లాగా నటిస్తారు. ఆయన అలా నటిస్తాడు. మహాయోగి,
ఆ యోగీశ్వరుణ్ణి పట్టుకోవడం కష్టం. పట్టుకుని కాళ్ళ మీద పడ్డామా ఇక తిరుగుండదు. ఆ వ్యక్తికి ఎన్ని రకాల వరాలు ఇవ్వాలో అన్నీ ఇస్తాడు. దత్తానుగ్రహం పొందినటువంటి వాడి జీవితంలో చిత్తవడవాడు. ఆయన్ని పట్టుకో. కానీ పరీక్షలో నెగ్గడం కష్టం సుమా. పద్మాకర్ గారు నా తీసుకొచ్చి ఇంట్లో బారేయడానికి, ఆయన పాప ఏం పెట్టినా పెట్టకపోయినా, కాఫీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదో ఒక్క గదైనా చిన్న గదైనా బాత్రూమ్ ఉన్నా లేకపోయినా సర్దుకుంటారు. కానీ ఆయనలా సర్దుకోడు, చాలా పరీక్షలు పెడతాడు. ఆయన్ని పరీక్షించినప్పుడు కనుక పట్టుకోగలిగితే, నెగ్గగలిగితే ఇక నీ జీవితం మారిపోతుంది అనగా, మీరు కూడా రాకూడదా గురుదేవా అన్నట్ట. నేను రాకూడదు నాయన, పరీక్షల్లో ఎవరి పరీక్ష వాళ్ళే రాయాలి. అమెరికా వీసా ఇంటర్వ్యూ లాంటిది అది. ఆ అపాయింట్మెంట్ ఎవడికొస్తే వాడే వెళ్ళాలి. కూడా నేను పెడతాను మా ఆవిడేనండి అంటే కుదరదు. ఆవిడ పెడతానన్నా కావిడితో కొట్టి పంపేస్తారు. కాబట్టి ఎవడి ఇంటర్వ్యూ వాడిది, ఎవడి పని వాడిది. మోక్షం ఎవడికి వాడు పొందవలసింది. ఉద్ధరేది ఆత్మనాత్మానం. అంచేత నువ్వు ఒక్కడే వెళ్ళి ఎవరిని తీసుకెళ్లకుండా వెళ్ళు. తింటే తన్నులు తిను లేదా బన్నులు తిను అనగా పాపం కాళ్ళు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. ఇక్కడ చీటికి వాటికి ఏమేవో లేకపోతే ఏమండి నా అపాయింట్మెంట్ లెటర్ ఎవరి దగ్గర ఉందండి అని అడగడానికి ఉండదట. ఆయన దగ్గరికి ఒంటరిగా వెళ్ళవలసిందే, వాళ్ళ పాటలు వాళ్ళు పడవలసిందే. పాపం కాళ్ళు ఈడ్చుకుంటూ మానవ రూపంలో ఇంద్రుడు సహ్యపర్వతానికి వెళ్ళాడు. చాలా విశాలమైనది సహ్యపర్వతం. కృష్ణానది పుట్టినటువంటి దివ్యస్థలం, ఆశ్చర్యకరమైన ప్రాంతం, యోగులకు నిలయం. ఆ ప్రాంతంలో ఈయన వెళ్ళగానే కొండపైన పెద్ద శ్మశానం కనపడింది. కొండ మీద శ్మశానం ఏమిట్రా అనుకున్నాడు ఆయన. ఏ వేపు చూచినా పెటిల్ పెటిల్ అనే శబ్దాలతో కాష్టాలు కాలి ఆ కాష్టాల్లో ఉన్న కట్టెలు ముక్కలై పడిపోతున్నాయి. విరిగిపోయిన ఈ కట్టెలు, కాలుతున్న కట్టెలు ముక్కలై పడినప్పుడు అందులోంచి నిప్పురవ్వలు పైకి లేస్తున్నాయి, నెరుసులు లేచిపోతున్నాయి. మధ్య మధ్యలో కపాలాలు పైకి లేస్తున్నాయి, పుర్రెలు కూడా పగులుతాయండి. చిత్రం ఏంటో తెలిసిన, అన్నీ కాలిపోతాయి కానీ దంతములు మాత్రం కాలవు. శవాల్ని ఎంత కాల్చినా కాలనివి దంతాలే. మీరు చూడండి, ఆఖరిని మిగులుతాయి దంతాలు. అటువంటి దంతములను కాల్చే శక్తి ఒక్క డ్రింక్స్కి మాత్రమే ఉంది, కోకోకోలా లాంటి కూల్ డ్రింక్స్. మీరు చూడండి, ఈ కాలిపోయిన తర్వాత ఈ దంతాలు తీసుకెళ్ళి అందులో డ్రింకులు వేయండి, 3 రోజుల్లో పూర్తిగా కరిగిపోతున్నాయి. అటువంటి డ్రింకులు పిల్లలకి ఇస్తూ ఉంటే జంకు గొంకు లేకుండా జంక్ ఫుడ్ అని జంకు లేకుండా డ్రింక్ తాగుతున్నాడు. అందుకే అందరికీ పుచ్చుపళ్ళు. ఇప్పుడు డెంటిస్టులు ఎలా బాగుపడతారు మరి? ఏమన్నా డాక్టర్లు కూడా బాగుపడాలి కదండి. అందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ప్రాక్టీస్ ఏమవుతుంది? అందుకని డాక్టర్లను కలియుగంలో బాగు చేయమన్నారు. లేకపోతే ఏమిటివి అవి ఎంత భయంకరం తెలుసో, పురుగులు మందులండి. అవి కడుపులో కడితే యాసిడ్స్ తయారైపోయి మొత్తం లోపలంతా పాడైపోతాయి. భగవంతుడు మనకి శరీరం అనే ఒక గొప్ప యంత్రం ఇచ్చాడు. ఈ యంత్రం చాలా గొప్పది. ఇప్పుడు నూనె నెయ్యో తీసుకోండి, చేతులకి జిడ్డు అంటుకుంటే వదలాలంటే ఎంత కష్టపడాలి. అదే నాలుక మీద నెయ్యి వేయండి, అసలు జిడ్డు ఉంటుందా? అంటే లాలాజలమునకు ఎంత శక్తి ఉన్నది, మన నోటికి ఎంత శక్తి ఉన్నది. ఈ శక్తితో భయంకరమైన నూనెను కూడా కరిగించగలం. మనం జిడ్డు లేకుండా ఉంచుకోగలం, నెయ్యిని జిడ్డు లేకుండా ఉంచుకోగలుగుతాం. ఈ దంతములు చెయ్యగలిగే పని రంపములు చెయ్యలేవు. అటువంటి దంతములను కేవలం కూల్ డ్రింకులతో పాటు చేసుకుంటారు మానవులు. అవి కూల్ డ్రింకులు కాదు, మనుషుల్ని ఫూల్ చేసే డ్రింకులు. ఇక్కడ ఇంగ్లాండ్లో డంజన్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళగానే ఫోటో తీసే ముందు ఫూల్ అని ఇస్తాడు ఒకటి. ఎదురుకుండా ఫూల్ పెట్టుకుని వాడు ఫోటో తీసుకోవడం. ఆ ఫోటోలో ఫూల్స్ అవ్వటం కాదు, డ్రింక్స్ తాగితే ఫూల్స్ అవుతారు. అది తెలియట్లేదు వీళ్ళకి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆ దంతములు కూడా విరిగి పక్కకి పడిపోతున్నాయి. మధ్య మధ్యలో శవాలు చితుల్లోంచి హహని పైకి లేచి మళ్ళీ పడిపోతున్నాయి. అటువంటి భయంకరమైన శ్మశాన ప్రాంగణంలో చిత ధూమం పైకి లేస్తున్న చోట ఒక వికృతమైన పురుషుడు కనబడ్డాడు. గెడ్డాలు, మీసాలు పెరిగిపోయి ఉన్నాయి, జుట్టు అట్లగట్టి ఉన్నది. మీసాల మీద ఒక రకమైన ద్రవం ఉంది. అది ఏమిటో తెలియదు, శ్లేష్మమో తెలియదు, లేక చితులలో ఉన్న ద్రవమో తెలియదు. అలా వికృతంగా జుగుప్సగా ఉన్న ఆయన 3 పుర్రెలు తెచ్చాడు, ఇంతంత పెద్ద పెద్ద తలకాయలు. ఆ పుర్రెలు 3 త్రికోణాకారంలో ఒక పొయ్యి కింద పెట్టాడు. త్రికోణాకారంలో ట్రయాంగిల్లో ఉన్న పొయ్యి. ఈ 3 పుర్రెల మీద పెద్ద పుర్రె పెట్టాడు. ఏ రావణాసురుడు లాంటి వాడు. కొంతమంది తలకాయలు చిన్నగా ఉంటాయి, కొంతమందికి ఇంతంత తలకాయలు ఉంటాయి. ఆ పెద్ద పుర్రె పెట్టాట. ఈ పుర్రెలో నీళ్లు పోసాడు. ఈ నీళ్ల కింద ఎసరు పెట్టడానికి ఏం చేశాడనమాట, మంట కావాలి కదా,
అందుకని కాష్టల్లో కట్టెలు, కాలుతున్న కట్టెలు పెట్టాడు. ఈ కట్టెల మంటతో పుర్రి వేడెక్కగానే అందులో నీళ్లు పోసాడు. నీళ్లు కొత్త కొత్త ఉడికాయి. అందులో బియ్యం పోసాడు. ఇది వంట. సప్తాహంలో కుక్కర్లో పెట్టి వండడం కాదు, మంచి పుర్రిపాకం అంటారు దాన్ని, కపాలపాకం. పుర్రెలో నీళ్లు పోసి అందులో బియ్యం పోసి వండుతున్నాడు. మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలి కదా. కుక్కర్ అంటే కుషు కుషు అని అరుస్తుంది, దానంతరం అదే మనకు వంట సిద్ధం చేస్తుంది. కానీ ఇక్కడ ఆయన పుర్రెలో వండుతున్నాడు కదా, అందుకని ఇంత ఎముక ఉంది పక్కన. ఇంత ఎముక తీసి ఆ ఎముకతో ఆ ఉడుకుతున్న బియ్యం అన్నం కొంచెం పైకి తీసి ముట్టుకుని ఇంకా ఉడకలేదు అని అన్నం వెతుకు అందులో వేశాడు. దాన్ని స్థాళీపులాకన్యాయము అంటారు. స్థాళీపులాకన్యాయం అనగా గిన్నెలో ఉన్న అన్నం అంతా ఉడికిందో లేదో పట్టుకు చూడక్కర్లా, ఒక్క మెతుకు అందులో ఏం చేస్తాం, పైకి తీసుకుంటాం. పట్టుకుని నొక్కి చూస్తే ఆ మెతుకు ఉడికితే అన్నం అంతా ఉడికినట్టే, ఆ మెతుకు ఉడకపోతే ఇంకా ఉడకలేదని తెలుస్తుంది. అది స్థాళీపులాక న్యాయము. గిన్నెలో ఉన్న ఉడుకుతున్న అన్నములో ఒక్క మెతుకుని పట్టుకుని చూచుట అని. ఇలాంటి న్యాయాలు చాలా ఉన్నాయి. మార్జాల కిశోర న్యాయం, మర్కట కిశోర న్యాయం, స్థాళీపులాక న్యాయం, తెలతండుల న్యాయం, ఇలాగ రకరకాల న్యాయాల్లో ఇది ఒక న్యాయం. ఆ న్యాయం తెలియకపోవడమే అన్యాయం. ఇప్పుడు అలా ఆయన చూస్తూ ఉంటే సరిగ్గా ఆ సమయానికి ఇంద్రుడు వెళ్ళి సాష్టాంగ పడిపోయాడు. ఎందుకంటే ఇలా ఉంటాడని ముందే చెప్పారుగా గురువు గారు. అందుకని వెంటనే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్ దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్వై శ్రీ గురవే నమః అని సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆయన హి అన్నవి ఎవడో పిచ్చాడు, వీడో పిచ్చాడు, వాడో పిచ్చాడు, పిచ్చి 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 రకరకాల పిచ్చి అని పలికి ఆ చేతిలో వేడిగా ఉంది ఎముక. ఎందుకని? ఎసరు మరుగుతోంది, బియ్యం ఉడుకుతోంది. ఆ ఉడుకుతున్న దాంట్లో పెట్టాడు గరిటి. ఆ వేడివేడి గరిటి తీసి ఇంద్రుడి ఎత్తు మీద ఠంగను కొట్టాడు. కపాలం మారుమగిపోయింది దెబ్బకి. అందులో కిరీటం కూడా లేదు. పైగా కిరీటం ఉంటే కిరీటం విరిగేది, తల పగిలినంత పని అయింది. కానీ నోట్లోంచి అమ్మ బాబోయ్ అనే శబ్దం రాకుండా దత్తా అన్నట్ట. వెంటనే స్వామివారు జాలిపడ్డాడు. ఇంకక్కడి నుంచి వీడిని పరీక్షించాడు ఆయన. ఆయన తిరిగితే ఇంద్రుడు ఆయనతో పాటు తిరిగేవాడు. స్థిత స్థిత, ఉచ్చలిత ఉచ్చలిత, ప్రయాతం ప్రయాత. నడుస్తే నడిచాడు, నిలబడితే నిలబడ్డాడు. వెడుతున్నప్పుడు ప్రయాతం అంటే వెడుతున్నవానిని, ప్రయాత తాను కూడా వెడుతూ అనుసరిస్తూ వెళ్ళాడు. మొత్తం మీద ఆయనకి సంవత్సరం పాటు సేవ చేశాడండి కూడా తిరిగి. ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. ఈయన అలాగే పడుకోకుండా కనిపెట్టుకునేవాడు. ఒకరోజున ఏమన్నారు స్వామివారు, ఒరే పిచ్చాడా, నాకు ఇప్పుడు తాగాలనిపిస్తోంది, కళ్ళు తీసుకురారా అన్నట్ట. అలాగే స్వామి అని ఆ పక్కనే ఓ తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు కొండగట్టి ఈయన గీకి అందులో కళ్ళు వచ్చేలా చేసి ఆ కళ్ళు నింపి సురాభాండం పట్టుకొచ్చాడు. మూఢుడా, ఉట్టి కళ్ళు ఎలా తింటారా, ఎలా తాగుతారా? కేవలం కళ్ళు తాగుతారా? తాగేవాడికి అందులో నంచుకోవడానికి ముక్కలు ఉండద్దు, చేపలు కావాలన్నాడు. అలాగా స్వామి అని ఆ సహ్యపర్వతం మీద ప్రవహిస్తున్న జలాల్లోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి కళ్ళుతో పాటు పెట్టాడు. మళ్ళీ నెత్తి మీద ఒక్కడు కొట్టి ఎముకతో పచ్చి చేపలు తింటానికి నేనేమన్నా వెర్రాడినా, కాల్చి ఉప్పు వేసి ఇవ్వాలి. కొంతమంది ఇంట్లో కూర చేస్తారు, అందులో ఉప్పు కారం మర్చిపోతారు, చప్పగా ఉంటే తినలేరు. అందుకని ఉప్పు కారం వేయమనగానే ఈయన కాల్చి ఉప్పు కారం కూడా వేసి పట్టుకొచ్చి పెట్టాడు. ఆయన చేశాడు కదా అని మీరు చేయకండి, అది దత్తుడి పరీక్ష. ఆ విధానం వేరు, అందరం అలా చేయలేం. సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిందో నువ్వు చేస్తే భస్మం అయిపోతావు. సీత అగ్ని, రాముడు వంతెన కట్టి వెళ్ళాడు కదా, నువ్వు వంతెన కడదామంటే గంతేసి అందులో పడిపోతావు. ఆంజనేయుడు కొండమేం చెగిరి దూకాడు కదా అని వాడెవడో దూకాట, నేనే ఆంజనేయుడు అని. ఇక తర్వాత వీడికి ఆంజనేయుడు లేదు, ఇంకో రంజనేయుడు లేకుండా అయిపోతాడు. ఆ కాలం వేరు, ఆ విధానం వేరు, ఆ మహాత్ముల శక్తి వేరు. ముంతతో కళ్ళిస్తూ ఆ కళ్ళులో నంచుకోవడానికి మత్స్యం ఇచ్చాడు. మధ్య మధ్యలో మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు. ఆ రకంగా సంవత్సరం పాటు చాలా ఏడిపించాడండి. కొట్టి తిట్టి ఇన్ని చేశాడు. అనంతరం ఒక రోజున ఇంద్రుడు, స్వామి నీ పాదసేవ చాలు అని కాళ్ళు గట్టిగా పట్టుకోగానే
ఉడుకుతున్న వేడి వేడి అన్నాన్ని మొహం మీద పోసేశాడు. మంచి వేడిగా కొత్త 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 ఉడుకుతున్న అన్నం ఇంద్రుడి మీద పోయిగానే ఇంద్రుడి ముఖం అంతా కాలిపోయి బొబ్బలు వచ్చేసాయి. బొబ్బలు వచ్చినా బొబ్బ పెట్టలేదండోయ్ బాబోయ్ అని బొబ్బలు పెట్టకుండా ఆ బొబ్బలు ఇలా తడువుకుంటూ చంపిన, తిట్టిన, సర్వనాశనం చేసిన, బాగు చేసిన భారం నీదే అని మళ్ళీ కాళ్ళు పట్టుకోగానే జాలిపడిపోయాడు ఆయన. ఉఫ్ అని ప్రేమగా ఇలా చెయ్యి అడ్డం పెట్టి ఆ చేతి మించి ఉఫ్ అని ఊదాడు గాలి నోట్లోంచి. ఆ గాలి తగలడంతో ఇంద్రుడి ముఖం అంత అందంగా తయారైపోయింది. బొబ్బలు పోయాయి, బాధలు పోయాయి. ఇంద్రుడి శరీరం పూర్వం కంటే సౌందర్యంగా తయారైంది. నెత్తి మీద కిరీటం వచ్చింది. అమ్మయ్య యోగీశ్వరుడు అనుగ్రహించాడు అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆయన తాగి తందనాలు ఆడుతూ ఓ స్త్రీని పిలిచాడు. ఆ స్త్రీతో కలిసి ఇద్దరు నృత్యం చేయడం మొదలెట్టారు. డ్యాన్సులు, డ్యాన్స్ ఇన్ ఫ్రాన్స్ అన్నట్టుగా ఉంది. అది భూలోక స్వర్గం అని పిలుస్తారు కదా, భూలోక స్వర్గం కాదు అది. ఇక్కడ కాసేపు స్వర్గం, ఆ తర్వాత ప్యారిస్లో ఉన్నవాడు పైకి పోతాడు, ప్యారిస్కి, యముడి ప్యాలెస్కి పోతాడు. అలాగా ఒక వేశ్యతో నృత్యం చేశాడు. అయినా విడిచిపెట్టలేదండి. ఇంద్రుడు కాళ్ళే పట్టుకుని, నాకు తెలుసయ్యా నువ్వు ఎన్ని పరీక్షలు చేసినా విడిచిపెట్టకూడదని మా గురువుగారు చెప్పారు అనగానే, ఏర్రా మీ దేవతలు అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు, దేవతలారా దూరంగా దక్కున్న వాళ్ళంతా రండి అన్నాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్నారండోయ్ సీసీ కెమెరాల్లో దేవతలు. ఇంద్రుడు చావు దెబ్బలు తింటున్నాడు, వాళ్ళు మాత్రం దూరం నుంచే దగ్గరికి రాకుండా ఇవంతా పరిశీలనగా చూస్తున్నారు. వాళ్ళను కూడా స్వామివారు పిలవమనగానే వాళ్ళంతా ఇంద్రుడి వెంట నిలబడ్డారు. అప్పటికి కొంచెం కనికరించి ఆయన ఇంత పరీక్షించాక ఏం కావాలో కోరుకోండోయ్ అన్నాడు. అప్పుడు వాళ్ళు, జంభుడని ఒక రాక్షసుడు ఉన్నాడండి, వాడు సమస్త లోకాల్ని పీడిస్తున్నాడని మీకు తెలుసు, వాడిని సంహరించాలి, మా స్వరాజ్యం మాకు ఇప్పించాలి అనగానే మళ్ళీ పక్కున్న వేడైన, మద్యాసక్తుడ అంగనారతుడ కర్మభ్రంశనోచ్ఛిష్టుడన్ మాద్యదైత్య వినాశ శక్తి కలదే నాకన్నా అద్దేవతల్ విద్యాక్షాళన శుద్ధ మానసుడవా విష్ణుండవు ఆద్యుండవు ఈ ఉద్యత్ పుణ్యచరిత్ర ఇందిర మహాయోగీంద్ర చూడామణి. మళ్ళీ ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు, నేను మద్య ఆసక్తుండి తాగుపోతే తెగ తాగుతూ కనబడతాను. ఎన్ని బ్రాండులో, లండన్ అంతా నాదే. అంగనారతుడ స్త్రీలోలుణ్ణి, కర్మభ్రంశనోచ్ఛిష్టుడన్ వేదములలో చెప్పబడిన కర్మములను ఆచరించని దుర్మార్గుణ్ణి. సాధారణంగా కొన్ని క్రియలను విహితములు అంటే చేసి తీరవలసిన క్రియలు అన్నారు. అందులో తప్పనిసరిగా సంధ్యావందనం చెయ్యాలి, వేద మర్యాదలను అతిక్రమించరాదు, సంధ్యా సమయంలో నిద్రపోకూడదు, బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఈ నియమాలను ఎప్పుడు ఎవడూ ఉల్లంఘించకూడదు. స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉన్నది, వాళ్ళు అర్ఘ్యప్రదానం చేయాలి. సీతాదేవి సంధ్యావందనం చేసినట్టుగా సుందరకాండంలో ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఈసారి సుందరకాండం 14వ సర్గ చదవండి. అందులో ఏమనుంటుంది, సంధ్యాకాల మనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని ధ్రువమేష్యతి జానకి. వేళ తప్పకుండా సంధ్యావందనము చేసే సీత ఇక్కడికి వస్తుంది. ఇది నది, ఈ నదిలో ఆవిడ నీళ్లు తీసుకుని అర్ఘ్యప్రదానం చేస్తుంది అని హనుమంతుడు అనుకుంటాడు సీత కోసం. ఎక్కడ, శిరీషవనంలో, అశోకవనంలో. అక్కడ ఓ పెద్ద నది ఉంది. ఇప్పటికి కూడా, మొన్న కూడా మేము అందరినీ తీసుకెళ్ళాం, చాలాసార్లు వెళ్ళాం అనుకోండి. చూసి తీరాలి, అశోకవనం చూడాలండి శ్రీలంకలో. ఆ అద్భుతమైన చల్లని ప్రాంతంలో ఆంజనేయుడి పాదముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు చూస్తే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. అటువంటి క్షేత్రాలు ఇంకా మనం చూడకుండా దురదృష్టవంతులై ఎక్కడో పడి ఉంటున్నాం, ఏదో తింటున్నాం, కాలక్షేపం చేస్తున్నాం. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేయాలి. వాళ్ళ విధానం వేరంతే. ఆడవాళ్ళకి మగవాళ్ళకి డ్రెస్సుల్లో తేడాలు లేవు. అంటే పూర్వకాలంలో ఎవరి డ్రెస్సులు బట్టి వాళ్ళ డ్రెస్సులు బట్టి డ్రెస్ కోట్ బట్టి కనిపెట్టేవారు. ఇప్పుడే మగవాళ్ళు ఇక్కడ దాకా ప్యాంట్ వేసుకుంటున్నారు, కానీ పాపం చాలా చోట్ల రైళ్లల్లో పేదవాళ్ళు అయిపోయారు ఆడవాళ్ళు. ఇక్కడ బట్టలు లేక ఎంతో బాధపడుతూ ఉంటే నాకు అప్పుడప్పుడు జాలేసి, మా అర్చక స్వామిని నీ పైన పంచి ఇవ్వకూడదా అన్నాను.
వాళ్ళు పంచి కట్టుకోవడం తెలియదండి అన్నాడు ఈయన. ఈయన నాకున్నది ఒకటే కండువా అండి అన్నాడు. ఓన్లీ అంతగా రెండో కండువా కావాలంటే ఆ మాత్రం సుధన అడిగితే ఇవ్వకుండా ఉంటుందా అన్నాం. కానీ కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే పూర్వం వస్త్రాలు ఎలా తేడా ఉండేవో అలాగే ఎవరి విధానం వారికి ఉన్నది. అవన్నీ మేము పుస్తక రూపంలో అందించాం. వీలుంటే వద్దిపర్తి పద్మాకర్ సంధ్యావందన విధి అని యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. సంధ్యావందన గురించి నేను చెప్పింది. కాబట్టి ఈ క్రియలన్నీ ఇవన్నీ వేద విహిత క్రియలు, అనగా వేదములలో తప్పక చెయ్యవలెను అని చెప్పబడిన క్రియలు. విహితము అంటే చేసి తీరాలి, వీ షుడ్ డూ ఇట్. దాన్ని ఎవడో కూడా విడిచిపెట్టడానికి అధికారం లేదు. అటువంటి క్రియలకి అతీతంగా ఉన్నాను నేను. అటువంటి నేను పైగా అడవిలో శ్మశానంలో తాగుబోతుని తూలుతున్నవాడిని మదించిన రాక్షసులను చంపగలనా? రాక్షసులు మహావీరులు, అందులో జంభాసురుడు మహాక్రూరుడు. వాడిని నేనెక్కడ చంపుతానయ్యా? మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? పురాణం చెప్పేవాడి చేత యుద్ధం చేయిస్తారా? యుద్ధం చేసేవాడిని పురాణం చెప్పమంటే వాడిని చెప్తాడు. అనగా వాళ్ళు అన్నారు, స్వామి ఇన్నాళ్ళు పరీక్షించావు, మళ్ళీ కొత్తగా పరీక్షిస్తావా? నీకు పుణ్యం ఉంటుంది, నీకు పరీక్షించకు. ఎందుకంటే మాకు తెలుసు నీ గురించి. ఆత్మవిద్య అని ఒక విద్య ఉన్నది, అది యోగ విద్య. ఈ ఆత్మవిద్య చేత మనస్సుని పవిత్రంగా ఉంచుకుంటావు నువ్వు. కాబట్టి ఆత్మవిద్యా స్వరూపులకి ఈ భౌతికమైన పావిత్ర్యం అక్కర్లా. సామాన్య మానవుడు స్నానం చేస్తే పవిత్రుడవుతాడు, మంచి బట్టలు కట్టుకుంటే కాస్త పవిత్రంగా కనపడతాడు. కానీ యోగులు స్నానం చేసినా చేయకపోయినా శ్మశానాల్లో ఉన్న మనస్సులో యోగశక్తి ఉండడం వల్ల వారి శరీరం నుంచి సువాసన వస్తుంది. వాళ్ళు నిత్యశుద్ధులు. నిత్యశుద్ధాహ దిగంబరాహ, దిగంబరులైన యోగులు నిత్యశుద్ధులని శాస్త్రం. ఇక సమస్త లోకాలకి ఆద్యుడివి శ్రీ మహావిష్ణువివి. నీ పక్కన ఉన్న ఈ మహా జగన్మాత ఇందిర, లక్ష్మి, యోగీశ్వర మాకు తెలుసు. ఈవిడ లక్ష్మి అనగా నువ్వు దత్తాత్రేయుడనే పేరుతో ఉన్న విష్ణువి. ఇంకా మమ్మల్ని పరీక్షిస్తే తట్టుకోలేము, కాపాడు అనగానే టక్కున చతుర్భుజాలతో విష్ణువుగా మారిపోయాడు ఆయన. పక్కన లక్ష్మి ప్రత్యక్షమైంది. నా యోగీశ్వర అవతారం దత్తావతారాన్ని వీరు ఇప్పటికి కనిపెట్టారు. నేను చాలా పరీక్షిస్తాను, ఆ పరీక్షలో నెగ్గారు. అందువల్ల ఇక మీకు తిరుగులేదు, మీకు రాక్షస వినాశనం కలిగిస్తానన్నాడు ఆయన. మీరు ఆలోచించండి, సంవత్సరం కంటే ఎక్కువ పరీక్షించిన తర్వాతనే దత్తాత్రేయుడు నిజరూపం చూపించి రాక్షస సంహారం చేస్తానన్నాడు. ఆ దత్తాత్రేయుడు మన గణపతి సచ్చిదానంద స్వామి వారి రూపంలో ఉంటే అంత పరీక్షించకుండా అనుగ్రహిస్తూ ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోలేకపోవడం ఎంత దురదృష్టం ఆలోచించుకోండి. కాబట్టి యోగం ఉన్నవాళ్ళు గురువుల్ని గుర్తిస్తారు. ఇంద్రుడు ఆనందపడ్డాడు. అయితే జంబుడు చచ్చిపోయినట్టేనా అనగానే అప్పుడే కంగారు పడకు, నువ్వు జంభాసురుణ్ణి ఇక్కడికి తీసుకురా, వాడిని నేను చంపుతానన్నాడు ఆయన. మళ్ళీ వీడు ఢామని కింద పడ్డాడు. అయ్యేం గొప్పగా చెప్పావు స్వామి, వెనకటికి అవడో నన్ను ఏడాది పాటు పోషించు, సంవత్సరం పోషిస్తే మీ ఊరికి అడ్డంగా ఉన్న కొండ తీస్తానన్నట్ట. ఇటో పల్లెటూరు ఉంది, ఇటో పల్లెటూరు ఉంది, మధ్యలో ఏకంగా 11 మైళ్ళు ఎత్తున్న కొండ ఉంది. ఈ కొండ ఎక్కడు దిగడం చాలా కష్టమే, చుట్టూ తిరిగి వెళ్ళలేక బాధపడేవారు అంతా. ఈ కొండ ఎవడన్నా పడగొడితే బాగుండి ఇటు అటు వెళ్ళడం తేలిక అనుకున్నారు. ఇంతలో ఒక ఆయన వచ్చాడు, నన్ను ఒక ఏడాది పాటు పోషిస్తే ఈ కొండ దూరంగా పెట్టేస్తాను, మీరు ఇటు అటు తిరగచ్చు అన్నట్ట. పోన్లే ఒక ఏడాది కదా అని వాళ్ళు బాగా పెట్టారు. దద్దోజనం పెట్టారు, ఇడ్లీ పెట్టారు, పెసరట్టు పెట్టారు, పులిహార పెట్టారు, పెరుగు తోడు పెట్టి పెట్టారు, అన్నీ పెట్టారు. ఇవన్నీ ఏడాది పాటు తిన్నాడు. ఇప్పుడు కొండ తీయనగానే మీరు ఆ కొండ పట్టుకొచ్చి నా భుజం మీద పెట్టండి, అవతల పారేస్తానన్నట్ట. నేను కొండ అవతల పెడతానన్నాను కానీ చేత్తో ఎత్తుతాను లేదు, మీరు ఆ కొండ ఎత్తి నా భుజం మీద పెడితే అవతల పారేస్తాను అంటే ఆ కొండ వాళ్ళే ఎత్తుకుంటే వీడెందుకు చెప్పండి. జంభాసురుణ్ణి చూస్తే హడిలి పారిపోతాం మేము, వాడిని ఇక్కడికి తీసుకురావాలా, తీసుకొస్తే చంపుతావా, వాడిని తీసుకొచ్చే శక్తి మాకుంటే వాడిని మేమే వేసేసేవాళ్ళం కదా అన్నాడు ఇంద్రుడు. ఇంద్ర, అన్నిటికీ నీకు కంగారు ఎక్కువ, నేను ఈ స్థానం కదిలి వెళ్ళకూడదు, వాడిని ఇక్కడికి తీసుకురావాలి. దానికి ఒకటే మార్గం ఉంది. నువ్వు జంభాసురుడు సభలో ఉండగా తొడచరిచి బస్తీ వేసవాలను రారా యుద్ధానికి రమ్మను, వాడికి ఆగ్రహం కలిగి నీ వెంటబడతాడు. నీకు ఈ మధ్యనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇందులో రన్నింగ్ రేసులో.
పరుగు పరుగుని ఇక్కడికి వచ్చేయి, వాడు నేను తరుగుకుంటూ వస్తాడు, తర్వాత సంగతి నేను చూస్తాననగానే స్వామి ఉత్తప్పుడు పరుగు పెట్టగలరు కానీ కుక్కలు వెంటబడినప్పుడు, శత్రువులు వెంటబడినప్పుడు కాళ్ళు చేతులు వణుకుతాయి. ఒకవేళ కూలబడిపోతేనో వాడు సావగొడతాడనగానే, ఒకవేళ నీ కాళ్ళు వణికి పరిగెత్తలేకపోతే, నీ కాళ్ళు చేతులు లాగితే ఓం ద్రాం దత్తాయ నమః, ఇది ఒక మూలమంత్రం ఉండవు. ఇవి కాళ్ళు చేతులకి ఆరోగ్యాన్ని, ఓపికని, పరిగెత్తే శక్తిని ఇస్తాయి. అందుకని ఓం ద్రాం దత్తాయ నమః అనుకో అనగానే జయ గురుదేవ అని ధైర్యంగా వెళ్ళాడు. ఆ సమయంలో రంభ ఓర్వశి వాళ్ళందరినీ బంధించి వాళ్ళ చేత నృత్యం చేయిస్తున్నాడు. వాడు సింహాసనం మీద కాలు వేసి కూర్చొని క్రూరుడు జంబుడు ఉన్నాడు. ఆ జంభాసురుడు నృత్యం చూస్తూ ఉండగా ఇంద్రుడు, ఒరే జంభ, ఇదివరకు దంభాలు పలికావు, ఇప్పుడు నీ తలకాయ పగలగొట్టే వీరుని నేను వచ్చాను, రారా బస్తీ వేసవాళ్ళని తొడదరిచాడు. వాడికి మండిపోయింది. ఆగరా అని గదబుచ్చుకుని వెంటబడ్డాడు. వాడి దగ్గరికి వస్తూ ఉంటే 1 2 3 పరుగు మొదలెట్టాడు. ముందీన వెనక ఆయన, పీటీ ఉష అశ్విని నా చెప్ప, పీటీ ఉష అశ్విని నా చెప్ప, ఒకడు వెంట వెనకాసలు పరిగెత్తినట్టుగా ఇంద్రుడు పరిగెత్తాడు. వణుకొచ్చిందండోయ్. పరిగెత్తాలంటే కష్టం. అందులో కుక్కలు, ఇందాక చెప్పాను కదా, కుక్కలు నక్కలు తరుగుతున్నప్పుడు, ఒకటి శత్రువులు వెంటబడినప్పుడు పరిగెత్తడం అంటే మాటల. ఆ సమయంలో ఓం ద్రాం దత్తాయ నమః అనుకోగానే మళ్ళీ కాళ్ళకి శక్తి వచ్చి మహావేగంగా పరుగున వచ్చి, మహాత్మా దత్త, వాడు నా వెంటబడ్డాడు, చిత్తయిపోతున్నాను, రక్షించు అని వెంట చేరాడు. ఇంతలో జంభాసురుడు అక్కడికి వచ్చి పకపకనవి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అందుకే అన్నారు. నువ్వా దరిద్రుడు అయిపోయావు. ఆయన చూస్తే శ్మశానంలో బూడిద పూసుకుని ఇంకా దరిద్రుడే ఉన్నాడు. ఇద్దరు ఉన్నారండి, వాడు విభూతి పూసుకున్నాడు, వీడు విభూతి పూసుకున్నాడు. ఈ ఇద్దరు రాసుకుంటే ఏమవుతుంది? వీడికి బూడిదే, వాడికి బూడిదే. అదనమాట, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది. అలా బూడిద రాల్చేవాళ్ళు మీరు నన్ను చంపుతారా అని వాడు గద ఎత్తి దత్తాత్రేయుడి మీదకి వస్తూ అంటే ఆ సమయానికి అద్భుతమైన ఒక సౌందర్యవతి ఆయన పక్కన కనపడింది. మెరుపు తీగలా మెరిసిపోతున్నది. చెంచల తన్వియా అన్నట్టుగా ఉన్నది. ఆకాశంలో వర్షాకాలంలో మెరిసిపోయే మెరుపు తీగలా ఉన్నది, సువర్ణవర్ణ. ఆ సుందరి నృత్యం మొదలెట్టింది. ఏమి నృత్యం, మనోహర నృత్యం అది. ఆ నృత్యం చూడగానే వీడు దత్తాత్రేయుడి మీదకి వెళ్ళడం మానేసి అలా నోరు వెళ్ళబెట్టుకు చూశాడు. కొంతసేపటికి ఆ సుందరి నృత్యం చాలించగానే దగ్గరికి వెళ్ళాడు వీడు. సుందరి నీవెవరవి? కాశిత్వం కళ్యాణి దైవీవా మనుషీచవా. సుందరి నీవెవరవు? నీ శరీర శోభ ఆశ్చర్యం కలిగిస్తున్నది. దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, లేక కిన్నర స్త్రీవా, కింపురుష స్త్రీవా, యక్ష స్త్రీవా? మానవ స్త్రీవి మాత్రం కాదు అనిపిస్తున్నది నీ కళ్ళని బట్టి. మానవులకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, నీకు రెప్పపాటు లేదు. మనందరం ఏం చేస్తాం? చీటికి మట్టికి ఇలా రెప్పేస్తాం, అవునా? అందుకని మనల్ని నిమిషులు అన్నారు. ఆ అమ్మవారు రెప్పేయకుండా అలాగే చూస్తుంది, అందుకని అనిమిషులు అంటారు వాళ్ళని. దేవతలకి రెప్పపాటు ఉండదు. అందుకని నువ్వు అనిమేష స్థితిలో ఉన్నావు గనక దేవతా స్త్రీలా కనపడుతున్నావు. ఎవరివైతే నాకేం లే. ఈ పిచ్చాడి పక్క నుండి నువ్వేం చేస్తావు? నాతో వచ్చాయి, సమస్త లోకాలని పరిపాలిద్దాం, నా సింహాసనం మీద కూర్చో, నాతో కలిసి తాగు, తిరుగు, స్వేచ్ఛగా విహరించనగానే ఆవిడ నవ్వింది. నీతో రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నన్ను 2 చేతులతో కాకుండా గంపలో పెట్టుకోవాలి. గంపలో ఉన్న నన్ను సరిగ్గా నెత్తి మీద పెట్టుకోవాలి. శిరస్సును పెట్టి మీ ఇంటికి తీసుకెడితే నీతో వస్తాను. నెత్తి మీద నన్ను పెట్టుకొని తీసుకుని మీ ఇంట్లో పెట్టుకుంటే తప్పక నీతో కాపురం చేస్తానండి ఆవిడ. ఓ అదెంత పని అని వాడు వెంటనే ఓ గంపను సృష్టించాడు. ఆ గంపలో ఆవిడ కూర్చోమన్నాడు. గంప ఎత్తాడు. అలా 2 చేతులతో ఎత్తి సరిగ్గా నెత్తి మీద పెట్టుకున్నాడో లేదో ఢామ్ అని ఓ శబ్దంతో విస్ఫోటం వచ్చేసింది. బాంబు పేలినట్టు అయింది. వాడి తల అవయవాలు తునాతునకలైపోయాయి. కాలు, చెయ్యి, వేలు, ముక్కు, ప్రేగులు చల్లా చెదరగా పడిపోయాయి. తుక్కు అయిపోయాడు వాడు. దేవతలకు ఏం జరిగిందో తెలియదు. పెద్ద శబ్దం, వాడి శరీరం అంతా ముక్కలైపోవడం తప్ప. వాడు ఒక్క క్షణాలు ఉండిపోయి, స్వామి ఏమిటి విచిత్రం అని అడిగారు దత్తుణ్ణి. ఆయుధం లేదు, అస్త్రాలు లేవు, పోని పిడుగు పడలేదు, పెద్ద గాలి వెసరలేదు. ఆ అమ్మవారిని వాడు గంపలో పెట్టి నెత్తి మీద పెట్టుకోవడం ఏంటి, గంపతో పాటు వాడు దుంపది కింద పడడం ఏమిటి?
ఏం జరిగిందని అడిగితే అప్పుడు ఆయన మేనం పురుషుని సప్తస్థానములు గడచి తలకు జని సిరి విడుచుల్ మానుగవానిననినా. మానవ శరీరంలో, దేవతల శరీరంలో లేక రాక్షసుల శరీరంలో 7 స్థానములలో లక్ష్మి ఉంటే వారికి సకల శుభములు కలిగిస్తుంది. ఈ 7 దాటి 8వ స్థానం తల మీదకి లక్ష్మి వెళ్ళిందా ఎవడైనా నాశనం అయిపోతాడు. రాక్షసుడు గనక వీడు చచ్చాడు. ఇదే సామాన్య మానవులైతే నెత్తి మీదకి లక్ష్మి పెడితే వాడు భ్రష్టుడు అవుతాడు అనగానే మాకేం అర్థం కాలేదన్నారు వాళ్ళు. ఇందులో ఉన్న గూఢార్థం ఏమిటో మాకు అర్థం కాలేదు. ఏమిటా సప్తస్థానములు, తల మీదకి వెడితే వాడు చావడం ఏమిటనగా అప్పుడు చెప్పాడు ఆయన. లక్ష్మి తలకెక్కడము అంటే ధనాహంకారం ఎక్కువ అవ్వడం. నెత్తి మీదకి లక్ష్మి వెళ్ళిందంటే అర్థం ఏంటి? డబ్బుందనే అహంకారం పెరగడం. ఈ అహంకారం తల మీదకి ఎక్కిందా వాడు భ్రష్టుడవుతాడు. సంపన్నుండొరు బాధ పెట్టుగదా ఒరుగా అనలేడు తనువున్ సంసారమున్ నమ్మి హింసింపంజూచు దరిద్రుడెత్తుబడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండంజులనాత్మకున్ సములుగా చింతించునట్లౌట తత్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్యమోహింపగం. బాగా డబ్బు పెరిగితే కొందరికి అహంకారం పెరుగుతుంది, మూర్ఖులవుతారు, వ్యసనాల పాలవుతారు. తమ దగ్గర ఉన్న డబ్బును దోచుకుని ఇతరులను పురుగుల్లో చూస్తారు, హింసించడం మొదలు పెడతారు. తమ శరీరం, తమ కీర్తి, తమ సంసారం శాశ్వతం అనుకుంటారు. అటువంటి మూర్ఖులకి పతనావస్థ మొదలవుతుంది. అదే దరిద్రుడైతేనో అయ్యో ఇంతకాలం దారిద్ర్యం అనుభవించాను, తిండి లేకపోతే ఎన్ని కష్టాలో, అవమానాలు ఎలా వస్తాయో అవన్నీ పడ్డాను నేను, కాబట్టి ఇతరులను నాతో సమానంగా చూసుకుంటాను. బాధపడ్డవాడికి మాత్రమే ఇతరుల బాధలు తెలుస్తాయి కనుక, ధనము లేని రోజుల్లోనే పడిన బాధలు నాకు తెలుసు కనుక దరిద్రుల్ని జాగ్రత్తగా చూడాలనే ఊహ వాడికి కలుగుతుంది. ఇతరులను హింసించడు, తనతో సమానంగా చూసుకుంటాడు. అందులో ఎక్కువ డబ్బు పెరిగినప్పుడు కొంతకాలం పాటు వాడి ధనాన్ని అపహరించి వాడికి దారిద్ర్యంలో ఉన్నటువంటి కష్టం ఏమిటో తెలియచేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. అందువల్ల తల మీదకి లక్ష్మి వెళ్ళడం అంటే ధనమదం, ధనాహంకారం ఎక్కువైపోవడం, అది పతనం అవుతుంది. ఇంకా మరొక విషయం, శరీరంలో ఈ పాదాల స్థానంలోకి లక్ష్మి పెడితే, లక్ష్మీదేవి పాదాల్లో చేరితే అటువంటి వాడికి రకరకాల ఐశ్వర్యాలు ఇస్తుంది, నడవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. పిక్కల్లోకి చేరితే ఆ వ్యక్తిని ప్రయాణికుడిని చేస్తుంది, తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయగలుగుతాడు. లక్ష్మీదేవి పిక్కల్లోకి చేరిందనుకోండి మన అదృష్టవశాత్తు వాడికి విదేశీయానం ఎక్కువగా ఉంటుందన్నమాట. అది కూడా బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్. అదేదో సిల్వర్ కార్డు, గోల్డ్ కార్డు, ఈ కార్డులు మెంబర్ కూడా చేరిపోతారు అన్నమాట వాడు. పైగా ఎప్పుడూ ప్రయాణంలో అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది వాడికి. అలాగే దిగిన తర్వాత కూడా సుఖంగా ఉంటాడు. దిక్కుమాలిన లోకల్ ఫ్లైట్లో ఎక్కినట్టుగా నడుము పెక్కకుండా ఉంటుంది. ఇక మోకాళ్ళ దగ్గరికి, జానువుల దగ్గరికి కనుక లక్ష్మీదేవి చేరిందా ఆ వ్యక్తి మహారాజ పదవిని పొందగలుగుతాడు, అంత గొప్పవాడవుతాడు. ఇక 4వదైన నడుము కటిస్థానంలోకి చేరిందా ఆ వ్యక్తికి బంధువులు, ఇళ్ళు, వేళకు కావలసిన క్యాష్ వస్తాయి. గుహ్యస్థానంలోకి చేరితే పెళ్లి తొందరగా అవుతుంది, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. హృదయంలోకి చేరితే ఇది 6వ స్థానం అన్నమాట. ఈ 6వ స్థానంలోకి చేరితే వాడు ఎవడికి ఏం చెబితే వాడు అవతలవాడు వెంటట్టండి. బంధువులు బాగా చేరుతారు, సుఖంగా ఉంటాడు. ఇంకా వాక్స్థానంలో చేరిందా పండితుడు అవుతాడు, వాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. వాడే వేద పండితుడు, సంస్కృత పండితుడు, ఉపన్యాసకుడు అవుతాడు. ఆ ఉపన్యాసంలో ప్రభావం ఉంటుంది, లోకాలకు మోక్షం ఇవ్వగలుగుతాడు. ఈ స్థానములు దాటి శిరస్సుకెడితే భ్రష్టుడవుతాడు. అందువల్ల లక్ష్మీదేవిని ఈ 7 స్థానాల్లోనే ఉండేలా చూసుకోవాలి. ఈ 7 స్థానాలలో కూడా లక్ష్మీదేవిని ఆవాహన చేయగలిగితే ఇళ్ళు, వాక్శుద్ధి,
వివాహాది బంధాలు, సత్సంతానము, బతికినంతకాలం ఆరోగ్యము, ఇతరులను ఆజ్ఞాపించగలిగే శక్తి, చక్కని ప్రయాణ యోగము ఇవన్నీ లభిస్తాయి. ఇవి లభించడానికి ఏం చెయ్యాలి? చేతుల యొక్క చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది. అందుకే పూర్వకాలం ఏం చేశారు? కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి. అది మళ్ళీ మార్చేశారు పాఠాంతరం, కానీ పురాణాల్లో చెప్పింది కరమూలే స్థిత గౌరి. ముగ్గురు అమ్మలే, ముగ్గురు. అందువల్ల మళ్ళీ గుర్తుపెట్టండి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం. లేవగానే ఇలా చేతులు నలుపుకొని చూడాలి, అప్పుడు ముగ్గురు అమ్మవార్లను చూసినట్టు అవుతుంది. లేవగానే పాచిముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఆ పూటంతా పేచీయే. అందుకని చూచావా నీ పాచిముఖం, పేచీ ప్రారంభం. అందుకని అద్దంలో మొహం చూసుకోవడం, దువ్వుకోవడం కాదు, ముందు ఇలా చేతులు చూసుకున్నాక ఆ తదనంతరం మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడున్నది? చేతి చివర్లలో ఉంది. అందుకని దీంతో లేవగానే న్యాసం చెయ్యాలి. అందుకే మహాన్యాసంలో పాదాభ్యాం నమః అంటున్నావా లేదా? అలాగే జంఘాభ్యాం నమః, జానునీభ్యాం నమః, ఊరుభ్యాం నమః, కటిభ్యాం నమః. కటికంటే ఒకటే కటి అనుకోండి. ఈ విధంగా హృదయాయ నమః, కంఠాయ నమః, జిహ్వాయ నమః అనుకుంటూ ఈ లక్ష్మీదేవిని ఈ అవయవాలకి తాకించుకోవాలి. ఏ సంస్కృతం రాపోయినా లక్ష్మీదేవి ఉన్నది కనుక ఈ పాదాలని, పిక్కల్ని, మోకాళ్ళని, ఊరువులను, నడుమును, నాభిని, వక్షస్థలాన్ని, ఈ మూతిని ఒకసారి తడువుకుంటే ఈ అవయవాలన్నింటిలో లక్ష్మి చేరుతుంది. దానివల్ల క్రమక్రమంగా తెలియకుండానే లక్ష్మీ కటాక్షం వల్ల సుఖశాంతులు లభిస్తాయి. ఇది చేసే ముందు అమ్మవారికి సంబంధించిన ఒక మూలమంత్ర జపం చెయ్యాలి. అప్పుడు మాత్రమే చేతుల్లోకి లక్ష్మి చేరుతుంది, లేకపోతే అందరి చేతుల్లోకి వెళ్ళదు. కరెంటు తీగలు ఉన్నాయి, కానీ తీగల్లోకి కరెంట్ రావాలంటే స్విచ్ వేయాలి, పోల్ కనెక్షన్ ఉండాలి. ఆ పోల్లే మంత్రం, స్విచ్ ఏమో గురువు గారు. అందులో గురుముఖత మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే చేతి వేళ్లలోకి లక్ష్మి చేరుతుంది. అప్పుడు ఈ అవయవాలను తడువుకోవడం ద్వారా పూజా మందిరంలో కూర్చుని శుభ్రముగా ఉన్నప్పుడు, శుచిగా ఉన్నప్పుడు తడువుకుంటే లక్ష్మి ఈ ప్రాంతాల్లో చేరి వాడు ఆరోగ్యము, ఆనందము పొందుతాడు. అప్పుడప్పుడు మాకు కూడా నొప్పులు వస్తాయి, మోకాళ్ళు ఒకసారిలా అనుకుంటూ ఉంటాం, మంత్రపూర్వకంగా టక్కన సెట్ అవుతుంది. అదిగో ఆ మంత్రమే, ఆ లక్ష్మీ మూల మంత్రమే వ్యూహలక్ష్మీ మంత్రం అని పిలువబడింది. ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః. ఈ మంత్రాన్ని చాలాసార్లు యూట్యూబ్లో చెప్పాను మీకోసం. వ్యూహలక్ష్మి మంత్రం నా పేరు మీదుగా కొడితే వస్తుంది. ఇప్పుడు గురుముఖత కూడా వచ్చింది కనుక ఈ మంత్రానుష్ఠానంతో లక్ష్మిని చేతుల్లోకి ఆవాహన చేసుకుని దానితో శరీర అవయవాలని ఒకసారి తడువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకా ఈ వేళ్లల్లో ఉన్న లక్ష్మి తలకి చేరితే వాడు పతనం అవుతాడు. అందుకే పూర్వం నెత్తి మీద చేతులు పెట్టుకోవద్దురా అన్నారు. మీరు రెండు చేతులతో ఇలా ఏం చేస్తారు? నెత్తి మీద పెట్టుకోకూడదు. ఈ మార్కండేయ పురాణంలో మదాలస చరిత్ర దత్తాత్రేయ చరిత్రలో చాలా గొప్పది, హైలైట్. అందులో మదాలస తన కొడుకు అలర్కుడితే ఏముంటుంది? తలతీట ఇరుగేల తగదుగోకగా నిమిత్తములే కవు మిదల తడుప తగదు. రెండు చేతులతోటి తలకాయని గోక్కోవద్దు. తలతేట అంటే తలకి దురద పుట్టినప్పుడు ఈ రెండు చేతులు పెట్టి బర్రు బర్రు అని గోక్కుంటే ఆ తర్వాత లక్ష్మి జుర్రు గుర్రు అని వెళ్ళిపోతుంది. అందుకని గోక్కోకూడదు. ఏం చేయాలి? దానికి దువ్వెన పెట్టి గోక్కోండి అన్నారు. అందుకని దువ్వెన అందుకు కూంబు అందుకు. ఆ తర్వాత ఏమండి ఎల్లవేళలో దువ్వెన ఏం పెట్టుకుంటామంటే అత్యావశ్యకమైనప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ గోళ్ళకు తగిలించకుండా ఇలా మొండి వేళ్లతో దువ్వుకోమన్నారు. అది కూడా ఒకేసారి రెండు చేతులు పెట్టకుండా. ఈ విధమైన జాగ్రత్త పాటించగలిగితే లక్ష్మీదేవి మనల్ని పతనం కాకుండా కాపాడుతుంది. ఎందుకంటే శిరస్సుకి వెళ్ళరాదు అని ఒక నియమం, అంతేది వేద నియమం, దాన్ని కాదనడానికి అధికారం లేదు. ఇక్కడికి వెడితే అహంకారం నెత్తికెక్కుతుంది, పతనావస్థ. వీటిలో ఉన్న విద్యుత్ తరంగాలు తలని తాకితే తలకి ఉన్నటువంటి తెలివితేటలు తగ్గుతాయి, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే అస్మాటు నెత్తి మీద చేతులు ఎత్తుకుంటారు సార్. కొంతమంది వికెట్ తీయలేకపోయాడు, నెత్తి మీద చేతులు ఎత్తుకుంటాడు. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం కెరియర్ లేక దెబ్బతింటున్నారు. అలా నెత్తి మీద చేతులు పెట్టుకోకుండా ఉండడం వల్ల 100 సెంచరీలు చేశాడు సచిన్, మిగతా వాళ్ళు బొచ్చింది అయిపోయారు.
కాబట్టి చీటికి వాటికి పెట్టుకోకూడదు. పూర్వం గుర్తుందా మీకు? ఒరే నెత్తి మీద చేతులు పెట్టకరా, నీ నెత్తి మీద పెట్టుకోకు, ఇతరుల నెత్తి మీద కూడా చేతులు పెట్టు, నెత్తి మీద చేతులు ఎట్టకరాని అనమాట. అందులో దొరికింది కదా అని ఎవరి చేత పడితే వాడి చేత టపా 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 నూనె రాయించేసుకుంటే ఇదో ప్రమాదం. ఆ చేయించుకున్న తర్వాత మళ్ళీ మంత్రం చదువుకోవాలి. ఆ దిక్కుమాలాడు ఏ చేత్తో కొడతాడో నెత్తి మీద. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ రాక్షసుడు సాక్షాత్తు లక్ష్మిని అహంకారంతో శిరస్సును పెట్టుకోవడంతో వాడు ఆయువు పోయింది, పతనం అయిపోయాడు. పైగా బ్రహ్మ దగ్గర వాడు లక్ష్మి వల్ల మాత్రమే చావు కావాలని కోరాడు. అందువల్ల కూడా వాడు నెత్తి మీద పెట్టుకునేలా చేసింది లక్ష్మి. వాడు తునాతునకలైపోయాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అనగానే మళ్ళీ దేవతలకు అనుమానం వచ్చింది. ఏమండి కొంతమంది కాళ్ళకి లక్ష్మి తగలకూడదంటారు, నిజమేనా అని అంటే ఆ చెప్పిన వాళ్ళు సొంట అన్నాడు ఆయన. కాబట్టి బంగారం కాళ్ళకి తగలకూడదని ఎవడో చెప్పాడే, అది ఉట్టి అబద్ధం. బహుశా ఒక కారణం అయ్యి ఉంటుంది. బంగారంతో పట్టాలు చేయించమదిటి వాళ్ళ ఆవిడ, వీడికి బంగారం కొనే స్తోమత లేదు, అందుకని బంగారం కాళ్ళకి పట్టాల రూపంలో ఉంటే అమ్మో ప్రమాదం అని చెప్పాడు వాళ్ళ ఆవిడికి. అది శాస్త్రం చేసేశారు మన వాళ్ళు. ఇప్పుడు ఇంకా చూడండి, మగవాళ్ళు ఇందుకు బయటికి వెళ్ళాక నా పనే పట్టేస్తారు. అనవసరంగా రెచ్చగొట్టారని మిమ్మల్ని ఏదో పురాణానికి పిలిస్తే ఇప్పుడు మా వాళ్ళు ఏమో ఇంటికి వెళ్ళగానే బంగారం పట్టాలంటారంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోవాలట. భర్త దగ్గర బంగారం లేనప్పుడు మాత్రం బంగారం అడిగితే మళ్ళీ ఆ భార్యకి ప్రమాదం అంటుండయి. అందువల్ల భర్త దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే బంగారంతో పట్టాలు చేయించుకోవాలి. అలా భర్త గారి దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు మీరు పట్టాలు చేయించుకునేటప్పుడు ముందు అందులో కొంత బంగారం గురువుగారి పాదాలకు కూడా పెట్టుకోవాలి. అప్పుడు గండం ఉండదు. గండ పెండేరం గురువుగారికి గండ పెండేరం చేస్తే మీకు గండం ఉండదట, పెండేరం మిగులుతుంది. డబ్బు ఉన్నప్పుడేనండి, లేనప్పుడు పెట్టించుకోండి. అందాక వెండి చేయించుకోండి, వెండి లేకపోతే మొండిగా ఉండొచ్చు, ఏం చేస్తాం. కానీ మొత్తం మీద పాదాలకు కూడా లక్ష్మి అది శుభప్రదమే. అందుకే పూర్వం సువర్ణ మంజీరములు ధరించి వెళ్ళారు. లేనిపోనివన్నీ అనుమానాలు ఎక్కువ కలిగించి మనల్ని పాడు చేస్తున్నారు. హాయిగా జంభాసుడు తెచ్చాడుగా. నిజానికి జంభుడిని ఎవరు చంపారు? దత్తాత్రేయుడు. ఆ దత్తుడు కూడా లక్ష్మి ద్వారా చంపించాడు. కానీ ఆ రోజు నుంచి జంభవైరి, జంభాసురారి, జంభ విరోధి అని ఇంద్రుడికి బిరుదిచ్చాడు. ఇంద్రుడు కేవలం తీసుకొచ్చాడు. చూసారా ఎవడి యోగం వాడిదని. నిజానికి జంభవైరి అంటే అర్థం ఇంద్రుడు. జంభుడికి విరోధం అవ్వచ్చు కాక, కానీ చంపింది నిజానికి ఈయన. కానీ పుణ్యైర్యసో లభ్యతే, పుణ్యం చేస్తే కీర్తి లభిస్తుంది. అతడు దత్తాత్రేయుడికి చేసిన సేవ వల్ల చంపింది దత్తుడైన కీర్తి ఆ రోజు నుంచి వచ్చి జంభ సంహారి, జంభాసురారి, జంభవైరి అండం మొదలెట్టారట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? అందుకే గురువుని పట్టుకుంటే, గురు కటాక్షం ఉంటే ఏ పని చేయకపోయినా అన్నీ చేసినట్టు అయిపోతుంది. గురువుగారిని గట్టిగా పట్టుకుంటే వీసా ప్రాసెస్ ఆయనే చేస్తాడు, ఫీజు ఆయనే కడతాడు, టిక్కెట్ ఆయనే తీస్తాడు, కూడా తీసుకొస్తాడు. వీళ్ళు బయట తిరుగుతూ ఉంటే పాపం ఆయన టీ ఆయనే కాచుకు తాగుతాడు, ఆయన భోజనం ఆయనే చేస్తాడు, ఆయన భోజనం వీళ్ళే లాగేస్తారు. వీళ్ళంతా అయిపోయాక రాత్రిపూట పైకి వెళ్ళి మంచం మీద పడుకుంటారు, పిలిస్తే పలకరు. పొద్దున మాత్రం వచ్చి మా గురువు గారితో వచ్చాం సేవ చేయడానికి. సేవ కాదు, షేవ్. చూసారా? అంచేత గురుకటాక్షం అంటే లాభాలు ఎన్నున్నాయో చూడండి. మీకు మీరేం చెప్పినా సరే మీకు ప్రపంచం తిరిగే యోగం వస్తుందట. అందుకని ఏమన్నారన్నమాట, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. మహానుభావుడు జగద్గురుడు శంకరుడు ఎంత హాయిగా రాశాడు. అందువల్ల గురువు పాద పద్మముల మీద దృఢమైన గాఢమైన చెక్కు చెదరని భక్తి కలిగిన వాడు సంసారం నుంచి అచిరాత్ చాలా తొందరగా భవముక్తుడు అవుతాడు. సంసార విముక్తి పొందాలంటే గురువు పాదాలు గట్టిగా పట్టుకోవాలి, దృఢంగా పట్టుకోవాలి. నిర్భరము అంటే స్ట్రాంగ్ అనమాట, గట్టిగా పట్టుకో అన్నాడు ఆయన. విడిచిపెట్టకుండా పట్టుకోవాలి, ఎప్పుడూ పట్టుకోవాలి. మళ్ళీ మధ్యమధ్యలో తెక్కొచ్చి గురువుగారు నేను వెళ్ళిపోతానండి అనకూడదు. ఒకే రకంగా పట్టుకుంటే యావజ్జీవితం సుఖంగా ఉంటాడు. అప్పుడు హృదయంలో ఉన్న పరమాత్మని చూస్తాడు.
అందుకే దత్తాత్రేయుడి సద్గురువుని ఆశ్రయించి దేవతలు విజయం పొందారు. నాయనా కార్తవీర్య, అలా ఇంద్రుడికి వరాలు ఇచ్చిన ఆ మహానుభావుడు దత్తుడు నేటికి సహ్యపర్వతంలో అదృశ్య రూపంలో ఉంటాడు. అక్కడ శ్మశానం లాంటిది సృష్టించుకు తిరుగుతూ ఉంటాడు. ఇంద్రుడిని ఎంత పరీక్షించాడో నీకు చెప్పాను కదా. నువ్వు వెళ్ళి ఆయన అలాగే పట్టుకుంటే, ఆయన పరీక్షలో నెగితే నువ్వు ప్రపంచానికి రాజు అవుతావు, పరాక్రమవంతుడు అవుతావు అని ఇదంతా ఎవరు? గర్గాచార్యుల వారు గర్గుడు కార్తవీర్యుడికి చెప్పాడు ఈ కథ. అది మర్చిపోకూడదు. మళ్ళీ మనం ఈ గందరగోళంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మళ్ళీ మర్చిపోయి బుర్రగొక్కుని ఇంతవరకు ఏం చెప్పా అనకూడదు. విన్నాడు కార్తవీర్యుడు. సొట్ట చేతులు, బక్క చిక్కిన శరీరంతో ఉన్న ఆయనకి ఆశ కలిగింది. నేను గురువుని గట్టిగా పట్టుకుంటాను, చేతులు బలంగా లేకపోయినా సేవ చేయడానికి పనికొస్తాయి. ఆ మహానుభావుడు ఇంద్రుడిని అనుగ్రహించి ఇంద్రుడికి జంభాసుర వైరి అనే బిరుదిచ్చిన పుణ్యాత్ముడు కనుక వెడతానన్నాడు ఆయన. అది కూడా కాలినడకన వెళ్ళాలి. రథాల మీద ఏనుగుల మీద వెళ్ళడానికి వీల్లేదు. భగవంతుని దగ్గరికి కాలినడకన వెళ్ళడం తపస్సు అని పిలువబడుతుంది. తపస్సులు త్రివిధములు: కాయిక తపస్సు, వాచిక తపస్సు, ఆంతరిక తపస్సు లేక మానసిక తపస్సు. అందులో కాయిక తపస్సు అనగా కాయముతో శరీరముతో చేసే తపస్సు, అనగా శరీరానికి కష్టపెట్టడం, అప్పుడప్పుడు ఉపవాసాలు చేయటం, కాలినడకన కొండలెక్కడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఆలయాల్లో ప్రదక్షిణలు చేయటం, గురువుల దగ్గరికి కాలినడకన రావడం, ఇవన్నీ కూడా శరీరముతో చేసేటటువంటివి. అలాగే అభిషేకం నిలబడి చేస్తున్నప్పుడు చేతులు లాగుతూ ఉంటాయి కదా, అయినా సరే అభిషేకం చేయటం, చప్పట్లు మధ్య మధ్యలో కొడుతూ ఉండడం, చేతులు పైకెత్తడానికి కూడా కొంతమందికి బాధ. ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ చతికిల పడ్డమే. రైల్వే స్టేషన్ కుర్చీ, ఇంటికి వచ్చాడు కుర్చీ, భోజనం దగ్గర కుర్చీ, 24 గంటలు కుర్చీయే. అలా కాకుండా కాస్త నడక, చేతులు ఉపయోగిస్తూ శరీరమును కష్టపెట్టి చేసే తపస్సు కాయిక తపస్సు. అందుకని పూర్వం కాలినడకన తీర్థయాత్రలు చేశారు మహాత్ములు. ఇప్పుడు కాలినడకన తీర్థయాత్రకి ఎవరు పెడుతున్నారండి? ఇక్కడ నుంచి అక్కడికి గుళ్ళోకి కూడా లోపల కూడా రోప్వే. ఇప్పుడు ఆ బయట నుంచి లోపలికి కూడా రోప్వే వేయించండి అని అడుగుతారు కొంతకాలం పోయాక. నడవలేకపోతున్నామండి. ప్రదక్షిణకు కూడా రోప్వే ఉందా అంటే అందులో కూర్చుంటాడు, గుండ్రంగా తిప్పేస్తుంట తాడు మీద వాడిని. వీడి తాడు తెగ అన్నారు, నేను కాదు, వేదవ్యాసులు వారు. అన్నిటికీ తాడే. తాడు 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 అంటే ఏం కాపాడుతాడు? కాపాడుతాడు అంటే ఈ తాడులో కూర్చోమనే. అందువల్ల ఏంటంటే కాస్త నడక ఉపయోగించాలి, అది కాయిక తపస్సు. ఉపవాసం చేయటం, అది కాయిక తపస్సు. ఇక వాచిక తపస్సు, ఇదిగో నోటితోటి విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, మంత్ర జపాలు చేయటం, మహన్యాసం చదవడం, భజనలు చేయటం, మధ్య మధ్యలో పాటలు పాడుతున్నాం కదా మనం అప్పుడప్పుడు అనమాట. ఈ పాటలు పాడటం, ఉపన్యాసాలు చెప్పడం, ఇవన్నీ కూడా వాక్కుతో చేసే తపస్సులు. ఇక ఆంతరిక తపస్సు, మానసిక తపస్సు, కళ్ళు మూసుకొని యోగాభ్యాసంతో లోపల భగవంతుడిని తలుచుకోవటం. ఇక వాక్కు ఉండదు అక్కడ, శరీరంతో పని లేదు. హృదయంలో పరమాత్మను చూడడం, మంత్ర అధిష్టాన దేవతని హృదయంలో దర్శించడం, లోపలే జపం చేయటం, మాట వరసకు కూడా ఇతరుల మీద రాగద్వేషాలు లేకుండా ఉండడం, ఇది ఆంతరిక తపస్సు. అందుకే దీనికి ఎక్కువ శక్తి ఉంటుంది. జపం లోపల చేయటమే కాదండోయ్, లోపల భగవంతుని ఊహించడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ద్వేషాలు, అసూయ మొదలైన లక్షణాలు మాట వరసకు కూడా మనస్సులోకి రాకూడదు. ఇతరులకు తిరిగిపోయినా ఆయనకు తెలుస్తుంది. అది అసలు సీసీ కెమెరా ఆయనే, లోపల ఉంటాడు. ఆ కెమెరాతో ఎవరి మనస్సులో ఏ ఆలోచన ఉందో పసిగట్టేస్తాడు. అందువల్ల మానసిక తపస్సు చాలా గొప్పది. అయినా 3 గొప్పవే. భగవద్గీతలో చెప్పలా? అందులో సుస్పష్టంగా ఏమని చెప్పాడు? వాంగ్మయం తప ఉచ్యతే. ఏమిటి? అనుద్వేగకరం వాక్యం. ఎక్కువ ఉద్వేగం లేకుండా మాట్లాడాలి, అది సత్యం ఉండాలి, శాంతంతో కూడింది అయి ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇలాంటి వాక్కులు వాంగ్మయం తప ఉచ్యతే, వాంగ్మయ తపస్సు అని పిలువబడుతుంది. కాబట్టి భగవద్గీత చదవడం కాదు, అందులో ఉన్న సారాంశం కూడా తెలుసుకోవాలి. ఈయనకి కాయిక తపస్సు, మానసిక తపస్సు, వాచిక తపస్సు చెయ్యాలనిపించి కాలినడకన గర్గాచార్యులు వారు చెప్పగా బయలుదేరాడు సహ్యపర్వతానికి. ఎక్కడో నర్మదా తీరంలో మాహిష్మతి అని వాళ్ళ పురం. ఆ మాహిష్మతిపురం ఓంకార క్షేత్రం దగ్గర ఉంది ఇప్పటికి కూడా.
అద్భుతంగా ఉంటుంది నర్మదా తీరంలో. ఆ మాహిష్మతి నుంచి కాలినడకన సహ్యపర్వతం కృష్ణా తీరానికి వచ్చాడు ఆయన. నర్మద నుంచి కృష్ణ పుట్టే సహ్యపర్వత శ్రేణికి వచ్చాడు. ఎంత కష్టపడి నడిచాడో. పైగా ఓపిక లేదు, ఎక్కువ సామాన్లు వేయలేడు. కాబట్టి తిండి ఎప్పటికప్పుడు సంపాదించుకోవాలి, అదో పెద్ద కష్టం లేండి. దిక్కుమాల ఇండిగోలో దోహా నుంచి హైదరాబాద్ నుంచి దోహా రావడం ఎటువంటిదో అలా అయిపోయిందనమాట ఆయన ప్రయాణం. ఆ రకంగా మొత్తం మీద నాకు ఎంత భయం పట్టుకుందో జీవితంలో. హడిలిపోయాను వెళ్ళినమాట. ఆ కాస్త ప్రయాణం నుండి 4 గంటలు ఆ సీటు కదలదు, కాళ్ళు అసలు పెట్టుకోవడానికి లేదు. పైగా మేము పొడుగాయే, అలా పొట్టాడైతే గొడవలేదు, ఇక కదలడానికి లేదు. అలా కూర్చుని 4 గంటలు వచ్చేసరికి ఆ తర్వాత అతి కష్టం మీద కాళ్ళు నావే కాదో తిరిగిట్లా. ఇంతలో నా పక్కనున్న ఆయనకేమో దురద పెట్టింది. ఆయన ఏం చేశాడు, ఈ కాళ్ళు అందరికీ తిమ్మిరెక్కిపోయి దురద పెడితే ఇలా గోకుతున్నాడు నన్ను. ఆయన కాళ్ళకి దురద పెడితే నాకు గోకుతున్నాడు. నేనన్నాను ఇందా కూడా నాకు దురద పెడుతుంది, నా కాళ్ళు తిరిగిట్లేదు, భలే గోకి పెట్టామన్నాను. అందరి పరిస్థితి కాళ్ళు కదలవు, చేతులు కదలవు. 4 గంటలు వాసన వచ్చిన ఒక దిక్కుమాలిన బ్రెడ్ అందరికీ పెడుతున్నాడు. ఆ వాసన చూస్తే పూర్వజన్మ వాసనలోనే వచ్చాయి నాకు. అందువల్ల మళ్ళీ జీవితంలో హడలెత్తిపోయాం. ఈసారికి మళ్ళీ జీవితంలో ఖతార్ కాదు, ఆ కాస్తగా. అందువల్ల హడిలెత్తించారనమాట. అప్పుడప్పుడు ఇది కూడా పరీక్షే. ఏం గురువుగారు అంటే ఏంటి, ఎప్పుడు సుఖాలే పడతారా, ఆ మాత్రం మీరు తపస్సు చేయలేరా అన్నారట మా వాళ్ళు. గురువుగారు ఇతరులకు చెప్పడమే కాదు, అప్పుడప్పుడు నా తపస్సు చేయొద్దా, కాయిక తపస్సు ఇది అన్నారు. నా కాయిక తపస్సు దెబ్బకి అయిపోయింది అనుకోండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, పాప అలా యాతన పడి దారిలో దొరకకపోతే దిక్కుమాల వాసన రొట్టి తినలేక మొత్తం మీద సహ్యపర్వతం చేరాడు. అక్కడ శ్మశానం. ఆ శ్మశానంలో కాలుతున్న చితులు, ఆ చితుల మధ్యలో పుర్రెల మీద పుర్రి పెట్టి అన్నం వండుతున్న ఇంద్రుడికి ఆనాడు కనపడిన దృశ్యం ఇప్పుడు కార్తవీర్యుడికి కనపడింది. అప్పటికింకా అర్జునుడు కాదండో ఆయన, కార్తవీర్యుడు మాత్రమే. అప్పటికింకా తెలుపుగా లేడు ఆయన, నల్లగా ఉన్నాడు. ఆ తర్వాత వెళ్ళాడు, ఈ చేతులు ఇలాగే పెట్టి ఇలా జోడించి వందేహం అన్నాడు. అనగానే ఆయన వికటాట్టహాసం చేసి ఆయన చేతిలో ఉన్న ఎముకతోటి పట్మని 2 చేతుల యొక్క మోచేతులు ఇలా పైకి తిప్పించి ఆ చేతులు పై భాగంలో కొట్టించాడు, వేళ్ల మీద కొట్టాడు. చేతులు విరిగినంత పని అయింది. అందులో ఇక్కడ నరాలు ఉబ్బిపోతాయి, ఆ దెబ్బకి వాచిపోయాయి చేతులు. అయినా అరవలేదు ఆయన. దత్తా అన్నాడు, దత్తాత్రేయ అన్నాడు తప్ప చావు దెబ్బ తిన్న వెంటనే అమ్మో అనలేదు, బాబోయ్ అనలేదు. ఇక మళ్ళీ మొదలైంది పరీక్ష. ఆయన కూర్చుంటే కూర్చున్నాడు, ఈయన లేస్తే లేచాడు, నడిస్తే నడిచాడు. ఆయన ఏదడిగితే అది ఇచ్చాడు. మద్యం అడిగితే మద్యం ఇచ్చాడు, పద్యం అడిగితే పద్యం ఇచ్చాడు, మత్స్యాలు అడిగితే మత్స్యాలు, మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు. అలా తిరగ్గా ఒక రోజున నిప్పులు కాష్టంలో కాలుతున్నవి ఒక గిన్నెతో ఎత్తి మొహం మీద పోసేశాడు. ముఖమంతా కాలిపోయింది, బొబ్బలు వచ్చాయి. కాలిపోతున్న నిప్పులతో కింద పడ్డాడు ఆయన. పడుతూ కూడా సద్గురవే దత్తాయ నమః అన్నాడు. అప్పుడు ఆయన చెయ్యిలు అడ్డం పెట్టి ఉఫ్ఫను వదగానే మళ్ళీ ముఖం యథాతథంగా అయ్యింది. ఎర పిచ్చాడా, కొడుతున్నా తిడుతున్నా ముఖం కాల్చినా తప్పుకోకుండా ఇక్కడే కూర్చుని ఏం సాధిస్తావంటే, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు, నరికినా పర్వాలేదు, నీ పాదం మాత్రం విడిచిపెట్టను. ప్రభు నీ పాదాలు దొరికాయి. ఈ బోడి శరీరం అంటావా, పోతే పోతుంది, నీ చేతిలో తెచ్చావంటే వైకుంఠానికి వెళ్ళొచ్చు అనగానే వెంటనే కాలుతున్న కాష్టాలు 2 తీశాడు. అంటే కర్రలు, కట్టెల పొయ్యి కదా అది, పూర్వం శవాలను కాల్చడానికి కట్టెలే వాడేవారు. ఆ కాలుతున్న కట్టెలు 2 తీసి చేతులు ఇక్కడ దాకా కాల్చేసేటండి. మొత్తం భుజముల వరకు. అసలే సొట్ట చేతులు, వంకర చేతులు, ఓపిక లేని చేతులు. ఆ చేతులు భుజముల దాకా కాల్చగానే ఇట్లు భుజద్వయంబు దగ్ధంబైనా అని మారణ గారు చిన్న వచనం కూడా రాశారు అక్కడ. ఇక్కడ దాకా కాలి బూడిదైపోయేవి. నిజానికి ఆ బాధ, ఆ హింస తట్టుకోవడం మాటలు కాదు. అయినా ఆ సమయంలో కూడా మళ్ళీ ఆయన దత్తాత్రేయం సుధీయేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యకం అని భక్తితో, చేతులు లేవు కదా,
అందుకని తల వంచి నమస్కరించాడు. వెంటనే జాలిపడ్డాడు ఆయన. ప్రేమగా తన చేతులతో ఆ భుజాల దగ్గర నిమిరాడు. అద్భుతమైన సౌందర్యంతో దృఢంగా ఏనుగు తొండాలు లాంటి 2 చేతులు వచ్చేసాయి ఆయనకి. మామూలు చేతులు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇంత పొరేలా వంకరగా ఉన్నవి కాస్త దృఢంగా తయారయ్యాయి. ఐరావతము తొండములా అన్నట్టుగా ఉన్నాయి చేతులు. మురిసిపోయాడు ఆయన. శరీరం పూర్వం కొంచెం ఎముకలు కనబడి డొక్క చిక్కి బక్క చిక్కినట్టు కనపడేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? వజ్రం లాంటి శరీరంతో తయారయ్యాడు. మహాద్భుత శక్తి వచ్చింది శరీరానికి. అప్పుడు అతడు తలుచుకుంటే పర్వతాలను కూడా పిండి చేయగలిగే బలం వచ్చింది. అంత దృఢకాయుడయ్యాడు. చూస్తూ ఉండగా నల్లగా ఉన్న అతని శరీరం ఇదో నా శరీరంలాగా తెల్లగా మారిపోయింది. అర్జున వర్ణంలోకి వచ్చాడు. ఇక్కడే ఓ టెక్నిక్ తెలుసుకోవాలి. అర్జునము అంటే మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు అని ఉంటుంది. ఆ తెల్ల మద్ది చెట్టు యొక్క కాండం తెల్లగా ఉంటుంది, పువ్వులు తెల్లగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అర్జున వృక్షాలు చూడాలనుకుంటే మా పీఠానికి రండి. ప్రణవ పీఠానికి ఎప్పుడు రాకపోతే ఒకసారి రండి. ఇటు 2 మద్ది చెట్లు ఉన్నాయి. మధ్యలోంచి కృష్ణుడు వెళ్లకుండా చూస్తున్నాం. ఎందుకంటే 2 మధ్యలోంచి వెళ్ళి రోలుతో చెట్లు పడగొడితే వాళ్ళు నలకోబర మడిగ్రేళ్ళు అయిపోతారని భయం మాకు. అందుకని కృష్ణ మధ్యలో దూరద్దన్నాం. సరిగ్గా చెట్టు యొక్క కాండం అంతా తెల్లగా ఉంటుందండి. ఆశ్చర్యంగా పువ్వులు తెల్లగా పూస్తాయి. పెద్దయ్యాక పువ్వులు తెల్లగా ఉంటాయి, చెట్టు తెల్లగా ఉంటుంది. అవధాత వర్ణం అది. అందుకని అర్జునుడు అన్నారు. కార్తవీర్య అర్జునుడు కార్తవీర్యార్జునుడు అయ్యాడు. కాకపోతే అర్జునుడికి ఈ పేరు ఎందుకు పెట్టారు? అర్జునుడు నల్లగా ఉంటాడు కదా. ఆయనకి కార్తవీర్యార్జునుడిలో ఉన్న అర్జునుడి శబ్దం ఎందుకు పెట్టారంటే అర్జున శబ్దంలో ఉన్న పరాక్రమం ఉన్నది గనక. ఈతడు సహస్రవాహార్జునుడి వలె పరాక్రమవంతుడు గనక ఈతడు అర్జునుడు అని ఆకాశవాణి అన్నది. అంతే తప్ప తెల్లగా ఉన్నవాడు కాదు అక్కడ. అర్జునుడు కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడండి. అందంగా నల్లగా ఉంటాడట. పూర్తిగా నల్లగా ఉంటాడనమాట. హారి విచిత్ర హేమ కవచావృతుడున్నత బాహు దీర్ఘోరుభుజుండు భాస్వదశితోత్పలవర్ణుడు. ఇది నన్నయ్య గారు భారతంలో రాసిన ఆదిపర్వంలో రాసిన పద్యం. భాస్వత్తు ప్రకాశిస్తున్న, అసిత నల్లని, ఉత్పల కలువ పువ్వు వంటి వర్ణుడు రంగు కలవాడు. నల్ల కలువ అని ఉంటుందిగా నీలంగా. మళ్ళీ నలుపు అంటే ఈ దిక్కుమాల నలుపు కాదు, నీలముగా ఉన్న కలువ పువ్వు రంగులో ఉంటాడట. సేంద్రచాప శంపారుచి మేఘమో ఎనగా. ఆయన చేతిలో విల్లు ఉన్నది. ఈ విల్లుతో ఆయన నిలబడితే ఎలా ఉన్నట్ట? మెరుపు తీగతో కూడిన మేఘంలా ఉన్నాడు. అంటే మెరుపు తీగలా ఎర్రగా ఉంది విల్లు, ఇంద్రచేపల్లాగా. ఆయనేమో ఇంద్రుడి కొడుకు కనుక నల్లగా ఉన్నాడు. నల్లని మేఘం, ఇదేమో మెరుపు తీగ లేక ఇంద్రధనుస్స అన్నట్టుగా విల్లున్నది. బద్ధ తూణీరుడు రంగమధ్యమున నిలిచే జనంబులు తన్ని చూడగనన్నారు. కుంతీపుత్రుడు అంతలా ఉండేవాట నీలంగా. అయినప్పటికీ ఈతనిలో ఉన్న అర్జున పరాక్రమత్వం వచ్చింది కనుక ఈతడు అర్జునుడని పిలువబడతాడని పుట్టి పుట్టగానే ఆకాశవాణి పలకటం వల్ల అర్జునుడైపోయాడు ఆయన. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు దృఢమైన బాహువులతో, బలిష్ఠ శరీరంతో, తెల్లని రంగుతో తయారయ్యాడు. కాంతివంతమైంది ఆయన శరీరం. అతడు నడిస్తే పర్వతం దద్దరిల్లింది. అంటే ఎంత బలం ఉందో ఆలోచించండి. వెంటనే ఆనందం తట్టుకోలేక ఆ 2 చేతులతో కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. గురువు గారిని భక్తితో పూజించాడు, ప్రార్థించాడు, విడిచిపెట్టకుండా ప్రార్థించాడు. ఆయన నవ్వాడు. కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను అనగా, ప్రభు అడిగినవన్నీ ఇస్తావా అన్నాడు. ఇస్తాను, నువ్వు ఏదైనా అడిగితే ఇచ్చేస్తున్నాను అనగానే, మహాత్మా నాకు 1000 చేతులు కావాలన్నాడు. ఏమిటో ఒక్కొక్కడికి ఒక పెచ్చ. మళ్ళీ స్వామివారు ఇంకో పరీక్షించారు. పిచ్చేంటయ్యా, ఏదో నా దగ్గర ఓ 2 జిమ్మిక్కులు ఉన్నాయి, ఏదో ఇంద్రజాలం ఉన్నది, ఆ ఇంద్రజాలం ఉపయోగించి కాస్త శక్తి ఉపయోగించి నీకు శరీరం బలంగా ఇచ్చాను, శరీరం దృఢంగా చేశాను కదా అని 1000 చేతులు కోరితే 1000 చేతులు నేనేమిస్తాను? కాంతాసక్తుడ మద్యపానరతుడల్ కష్ట ప్రచారుండ అత్యంత ప్రీతి భజించదేమిటికి నన్నన్మహీనాయకుండంత శుద్ధుడవు ఈ వసంగుడవు విద్యా
విస్ఫురన్మూర్తివి ఈ కాంతారత్నము పద్మవాస త్రిజగత్ కళ్యాణి యోగీశ్వర. మళ్ళీ ఆయన ఇంకో పరీక్ష పెట్టాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పరీక్ష కూడా ఉంటాయండో. మళ్ళీ ఏమన్నాడు? స్త్రీలోలుణ్ణి, మద్యపానరతుడం, ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటాను, కష్టప్రచారుండ, నా ప్రవర్తన కూడా నీచమైన ప్రవర్తన, మానవుల ప్రవర్తన కాదు నాది. అటువంటి నన్ను అత్యంత ప్రీతితో పూజించి వరాలు అడిగితే ఇవ్వగలనా? తాగుబోతుకి కావరం ఉంటుంది కానీ వరం ఎక్కడి నుంచి ఇస్తాడు అనగానే, ప్రభు ఇంతకాలం పరీక్షించేవు తట్టుకున్నాను, ఇప్పుడు కూడా పరీక్షిస్తే మోసపోతాను, అజ్ఞానంలో పడిపోతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను మోసగించకు. ఎందుకో తెలుసా? నువ్వు అంతఃశుద్ధుడివి, పైకిలాగా అశుద్ధితో కనపడతావు, నీ మనస్సులో పరమ పవిత్ర శక్తి ఉందని నాకు తెలుసు. ఆత్మవిద్యా స్వరూపుడివి. నీ పక్కనున్న ఈ కాంతారత్నం పద్మవాస, తామర పువ్వులోంచి పుట్టిన లక్ష్మీదేవి, త్రిజగత్ కళ్యాణి, 3 లోకాలకి శుభాన్ని కలిగించే తల్లి, యోగీశ్వర పాహి అనగానే ఠక్కన మళ్ళీ దత్తాత్రేయుడు తన దివ్య రూపంతో అమ్మవారితో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నువ్వు కోరుకున్నవి ఇస్తాను, కోరుకో అన్నట్ట. నువ్వు కోరుకోమన్నావు, నువ్వు ఇచ్చినవి పుచ్చుకోవాలి. ఈ 2 చేతులు ఏం సరిపోతాయి? అందుకని 1000 అడిగాను నేను. కోరుకో అన్నాడు ఆయన. ఈసారికి హుషారు వచ్చేసింది స్వామివారికి కూడా. వీడి భక్తికి మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకనగా, అనినల్ సమ్మదమంది అర్జునుడు దేహస్తంబులు. సంతోషపడ్డాడు ఆయన. స్వామి ప్రసన్నుడయ్యాడు. ఇస్తానన్నప్పుడే అన్నీ ఒడుక్కోవాలి. అవతలవాడు మూడ్డు బాగున్నప్పుడు లాక్కోవాలనుకున్నాడు. అందుకని ముందు సంతోషంతో 1000 హస్తములు ప్రసాదించు, ఇచ్చేసానన్నాడు ఆయన. వెంటనే టకటకటక పుట్టుకొచ్చేసేయండి 1000 చేతులు. మాయాబదాలతో అమ్మహ ఇమ్మిహి ఉమ్ముహు అనగానే టపటప గంగాళాల్లో అన్నీ పుట్టుకొచ్చినట్టుగా అలా 1000 హస్తాలు వచ్చాయి. ఈ 1000 చేతులు ఎప్పుడూ ఉంటే నేను మొయ్యలేను కదండి. అందుకని యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే రావాలి, ఉత్తప్పుడు మాయమైపోయి 2 చేతులు ఉండాలి. లేకపోతే రాత్రి పడుకోవాలంటే కష్టం. పైగా లండన్ వచ్చి ఉపన్యాసం చెప్పాలంటే ఆ గదే ఎంత ఉంటుంది. ఈ 1000 చేతులతో ఏం పడుకుంటాం? అయితే లోపలికి వెళ్ళడమే కష్టం. అందుకని కావలసినప్పుడు చేతులు రావాలి, ఉత్తప్పుడు మాయమైపోవాలనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ మాయమైపోయాయి. అంటే పిలిస్తే వస్తాయి, లేదంటే మాయమవుతాయి. భూమిపాలన సామర్థ్యము, భూమండలం మొత్తాన్ని పరిపాలించే సమర్థత కావలెను అనగా ఇచ్చానన్నాడు ఆయన. ఘోర సంకర జయోల్లాసంబు, ఏ యుద్ధంలో అయినా జయం తప్ప అపజయం ఉండకూడదు, భయంకర యుద్ధంలో నాకు విజయం లభించాలి, తథాస్తు ఇచ్చాను. ఇంకా ఇష్టార్థముల్, నేను ఏ వస్తువు కోరితే ఆ వస్తువు వచ్చేయాలి నాకు. మజ్జిగ అంటే మజ్జిగ, అన్నం అంటే అన్నం, సున్నం అంటే సున్నం, కన్నం అంటే కన్నం, ఏది అడిగితే అది టక్కన వచ్చి ప్రత్యక్షం అవ్వాలి. ఆయన నవ్వాడు. ఇచ్చాను. ఇంకేమైనా ఉన్నాయా? తను పేర్కొన్న జనాళిగాంచుటయు, ఎవరైనా నన్ను తలుచుకోగానే టక్కన నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు ఎవడన్నా నన్ను తలుచుకుంటే అది నాకు తెలియాలి, ఆ క్షణం నేను అక్కడికి వెళ్ళాలి. అనగా ఇందులో ఉన్న అవధానం శ్రీనివాస్ గారికి కార్తవీర్యార్జునుడు చూడాలనిపించింది. ఇంట్లో కూర్చున్నారు ఆయన. ఆయన ఉన్నది బ్రెస్టల్, ఆయన చేతిలో ఉన్నది పిస్టల్. అందుకని కార్తవీర్యార్జున అనగానే ఈ విషయం అతనికి తెలియాలట. తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళగలగాలట. అది ఎంత కష్టం అండి. అది దేవుడి శక్తి. అది అంటే ఎవడైనా నన్ను పిలిస్తే అది నాకు తెలిసి తక్షణం నేను అక్కడికి వెళ్ళి ప్రత్యక్షమయ్యే శక్తి ఇమ్మన్నాడు. అబ్బా, అంటే నా డ్యూటీ కూడా నువ్వే చేస్తావు అనమాట. సర్లే, భక్తుడు కదా, ఇచ్చానన్నాడు ఆయన. ఇది కొంచెం మామూలు వరం కాదు కదండి. ఎవరైనా తనను తలుచుకుంటే తెలిసి తక్షణం అక్కడికి వెళ్ళడం అంటే అది సర్వాంతర్యామి అయిన విష్ణువో శివుడో బ్రహ్మో చేసే పని. ఇక తర్వాత ఏం కావాలి? సద్ధర్మైక తాత్పర్యమున్, ధర్మం మీద నాకు మనస్సు ఉండాలి, ధర్మాన్ని తప్పకుండా ఉండేలా చెయ్యి అనగానే నీవు కోరినవన్నీ ఇస్తాను. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, ధర్మం మీద మనస్సు భగవంతుడివ్వడు, అది తన సాధనతో పొందాలి.
ధర్మము ఎవడికి వాడే సాధనతో సాధించాలి. నీ ధర్మముతో నీవు జాగ్రత్తగా ఉన్నంతకాలం ఈ వరవులు కాపాడతాయి. ఎప్పుడైనా ధర్మం రవ్వంత తప్పి పరుల సొమ్ము ఆశించి నా అవతారమూర్తితో తగాదా పడితే ఈ వరాలు నిన్ను కాపాడవు. నిన్ను చంపగలిగేవాడు మళ్ళీ నా అవతారమూర్తి, ఇంకెవడూ చంపలేడు. జాగ్రత్త సుమా అనగానే, ప్రభు నీ వంటి వాడు వరాలు ఇచ్చాక నేను జాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉంటాను అన్నాడు. సరిగ్గా దత్త జయంతి నాడు మార్గశీర్ష మాసంలో అనమాట, మనకి రేపు రాబోతుందిగా మార్గశీర మాసంలో డిసెంబర్లో, ఆ దత్త జయంతి నాడే వరాలు ఇచ్చాడు ఆయన. అందుకే ఆ రోజున తప్పనిసరిగా ప్రతి సంవత్సరం దత్తాత్రేయుడిని భక్తితో సహ్యపర్వతానికి వెళ్ళి పూజించేవాడు ఆయన ప్రతి సంవత్సరం. తర్వాత పరిపాలనకి రాగానే ఏం చేశాడు, ఈ వరాలన్నీ పొంది ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి రాగానే గర్గాచార్యులు వారు మంత్రులు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయనకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేశాక ముందు ఆయన చేసిన చట్టం, దత్తుణ్ణి నేనే పూజించాలి, మీరందరూ డైరెక్ట్గా ఆయన పూజించకూడదు, మీరు నన్ను పిలవాలి, నేను దత్తుణ్ణి పిలవాలి. మీకు కోరికలు వస్తే అన్నిటికీ దత్తా దత్తా అనకండి, దత్తుడు నా సొత్తు, మీరు నన్ను పిలవాలి. ఇక్కడే ఉంటుంది తేడా. ఎంత గొప్ప భక్తుడైనా నిజంగా ఆయన ఉద్దేశం వేరు. దత్తుడిని అనవసరంగా చిన్న చిన్న విషయాలకి బాధ పెట్టడం ఎందుకులే అనే ఉద్దేశంతో ఇలా చట్టం చేశాడు. ఏమని, మీరెవరు దత్తుడిని డైరెక్ట్గా ఏ వస్తువు అడగకూడదు, నన్ను అడగండి నేను ఇస్తాను, నేను మీకు తరఫున దత్తుడిని అడుగుతాను అన్నట్ట. అలాగే అన్నారు వాళ్ళు. కానీ కొంతకాలం పోయాక ఈయన మాత్రమే దత్తుడిని పూజించాక వాళ్ళు అడగకపోయాక నేనే దత్తుడిని అనుకోవడం మొదలెట్టాడు. అందుకని అసలు ఎవడైనా దత్తాలయాలు కట్టడానికి వీలేదు, నాదే ఆలయం, నా గుడి తప్ప ఇంకో గుడి ఉండకూడదు, ఎవడైనా నన్నే పూజించాలి, నేను దత్తుడిని పూజించాలి. అంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో వీట్ట దళారి. సరే, ప్రజలు ఎవరైతేనే మనకి రాజుగారు భక్తుడు, మహాత్ముడు, దత్తభక్తుడు, మనల్ని బాగా పాలిస్తున్నాడు, ఏదడిగితే తీస్తున్నాడు కదా అనుకున్నారు. అడిగినవన్నీ ఇచ్చేసేవాడు ఆయన. ఎవడో ఒక ఆయన ఇంట్లో కూర్చుని, కార్తవీర్యార్జున ఈ పూట నాకు చపాతీలు కావాలంటే చపాతీలు వచ్చేవి, అక్కడికి వచ్చి ప్రత్యక్షం ఇచ్చేవాట. ఏమడిగితే అది ఇచ్చేవాడు. దీనివల్ల కొంత ఇబ్బంది ఏమొచ్చిందంటే పనులు చేయడం మానేశారు అంతా. అన్నీ ఫ్రీ కదా, ఉచితంగా బస్సు, ఆడవాళ్ళంతా వంట మానేసి అందులో కూర్చొని సిగపట్లు పట్టుకుని పేరు కూడా చూసుకొని తలకాయ దూకోవడం మొదలెట్టారు. కర్మకాండలు పోయాయి, ఎవడి కర్మ అయినా కాలిపోయింది. దాంతో ఎవడి మాట ఎవడు వింటలా. ఇవి ప్రమాదం, అస్తవ్యస్తం ఉంటుంది. అందరి చేత పనులు చేయించకుండా పిలవగానే వీళ్ళు అన్నీ ఇచ్చేస్తే ఏమైపోతుందండి, కష్టం తెలియదు కదా. అడిగిన వెంటనే వేసాలు ఇచ్చేస్తున్నారు కదా అని ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ అవ్వకుండా మానేసింది ఒక ఆవిడ. మా అన్నయ్యకి ఇచ్చారు, తమ్ముడికి ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ అన్నయ్యకి వేసా ఇచ్చారు, నాకు కూడా ఇవ్వకపోతారు అడగకుండా అని ప్రిపేర్ అవ్వకుండా పెడితే ఆవిడ రిజెక్ట్ చేశారు మొన్న. కాబట్టి కాస్త క్వశ్చన్లు కూడా నేర్చుకోవడం అవసరం, కొన్ని చోట్ల కష్టపడటం అవసరం. కొంతకాలం బాగానే నడిచింది. తర్వాత మీకు తెలియదేముంది, ఈ అహంకారం తలకెక్కి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆవులు ఆక్కున్నాడు. పరశురాముడితో తగాదా వచ్చింది. అంతటి మహావీరుడు దత్తభక్తుడు కూడా అహంకారం అడుచుకోలేక ఆయనతో తగాదా పడ్డాడు. అంత పూర్వం రావణాసురుడిని చావగొట్టినవాడు తెలుసా మీకైనా? రావణాసురుడు దిగ్విజయ యాత్ర చేస్తూ చేస్తూ నర్మదకు వచ్చాడు. ఆ నర్మదా నదీ తీరంలో నీళ్లు చిక్కిపోయి కనబడ్డాయి. ఏమిట్రా నీళ్లు లేవు శివపూజకి అని మంత్రుల్ని పంపాడు. మంత్రులు వెనక్కి తిరిగి వచ్చి ఆశ్చర్యకరమైన దృశ్యం చూశామన్నారు. ఏమిటని అడిగితే, ఒక ఆయన ఉన్నాడండి, ఆయనకి 1000 చేతులు ఉన్నాయి, 996 చేతులతో నర్మదకి ఇలా డ్యాము కట్టాడు. 996 చేతులతో నర్మదా నదికి అడ్డం పెడితే స్కామ్ లేని డ్యామ్ అది. అందువల్ల చేతుల నుంచి నీరు చుక్క రాలేదట. మన వాళ్ళు ఇవాళ కడితే రేపు పొద్దునకి డ్యాములు కుంగిపోవడమే, గేట్లు ఎగిరిపోవడమే. కాళేశ్వరం అయినా ఒకటి, మహాకాళేశ్వరం అయినా ఒకటి. కానీ చేతులను అడ్డం పెట్టి ఆ నీళ్ళన్నీ నిలవబెట్టాట. ఆ 4 చేతులతోటి మిగతా చేతులతో భార్యల మీద నీళ్లు చల్లుతూ జలక్రీడలు ఆడుతున్నాడండి. ఆయన పేరు కార్తవీర్యార్జునుడట, దత్తభక్తుట. అనగానే రావణాసుడు అని వచ్చాడు. ఆయన ఏం చేశాడు, భార్యలారా మీరు వెళ్ళిపోండి, వాడు ఎవడో వస్తున్నాడు, వాడి సంగతి చూస్తానన్నాడు ఆయన. ఆ పడంగా చేతులతో వాడిని కొట్టి, చపాతీ పిండి చూసారా మీరు ఎప్పుడైనా? పూరీ పిండి అని ఉంటుంది, గోధుమ పిండి నీళ్లలో కలిపి కొట్టి కొళ్ళ పొడిచి టపా టపా ముద్ద కింద కొట్టి కొట్టి కొడితే అప్పుడు మెత్తపడ్డాక అప్పుడు ఇంత ముద్దలు చేసి అప్పడాల కర్రతో ఒత్తుతారు. ఇప్పుడు అప్పడాల కర్రలు కూడా లేవనుకోండి, అవేవో మిషన్లు వచ్చాయి, ఇలా నొక్కుతాడు, ఆ చపాతి అయిపోతుంది.
అలా పూరీ పిండి ఒత్తినట్టుగా వాడిని చావుగొట్టి పారేశాడు. ఎముకలు విరిగిపోయాయి, ముక్కేదో కన్నేదో తెలియలేదు. అలా చావుగొట్టి ఎత్తి తీసుకొచ్చి చెరసాల్లో పారేసి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేశాడు. ఏడుస్తూ కూర్చున్నాడు రావణాసురుడు. ఇంతలో పులస్త్య ప్రజాపతి వచ్చి, నాయన కార్తవీర్యార్జున, నేను సాక్షాత్తు ప్రజాపతిని అనగానే, మహాత్మా నీ సంగతి నాకు తెలుసు అని గౌరవించి ఏం కావాలో కోరుకోండి అన్నాడు. నువ్వు నా మనవడిని జైల్లో పెట్టావు, నా కొడుకు విశ్రవసుడు కొడుకు వాడు రాముడి చేతిలో చావాలి, చెరసాల్లో ఇలా ఉండకూడదు, వాడి పాపం పండాలి, వాడిని విడిచిపెట్టు అని విడిపించి బుద్ధి తెచ్చుకొని ఇంటికి తీసుకుపోయాడు. అలా రావణుణ్ణి బంధించిన మహావీరుల్లో చితక్కొట్టిన వాళ్ళలో ఒకడు కార్తవీర్యార్జునుడు, ఇంకొకడు బాణాసురుడు బలిచక్రవర్తి కొడుకు మనవడు, బలిచక్రవర్తి 100 కొడుకుల్లో పెద్దవాడైన బాణాసురుడు. మరొకళ్ళు శ్వేతపర్వతంలో ఆడాళ్ళు, లేడీస్ ఫుట్బాల్ ఆడారు వాడిని. శ్వేతపర్వతం ఉంటుంది, ఇది విష్ణువు యొక్క ద్వీపం కేదారం దగ్గర. అక్కడికి వెడితే ఆడాళ్ళంతా కలిసి వీడు వెకిలి వేషం వేస్తుంటే కాలుతో ఒకత్తి తన్నింది, వాడు కింద పడుతుంటే చేత్తో కొట్టింది ఇంకొకత్తి. ఫుట్బాలు, వాలీబాలు, టెన్నిస్ బాలు ఆడారు. అంత చావుగొట్టి మాయమైపోయారు. వాడు సిగ్గుపడిపోయి ఆడాళ్ళ చేతుల్లో దెబ్బతిన్నట్టుగా ఎవరు వీడియో తీయలేదు కదా అనుకుని వెళ్ళిపోయాట. వాడి చరిత్ర ఎంత బాగుంటుందో ఉత్తర రామాయణంలో, ఉత్తరకాండలో అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను నేను. కాబట్టి ఆడాళ్ళు తన్నారు, బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు తన్నాడు, ఇదిగో కార్తవీర్యార్జునుడు చావుగొట్టాడు. ఇక నెక్స్ట్ వాలి చంకలో పెట్టుకుని తిప్పేశాడు మొత్తం. వాలి మహావేగంగా వాడిని వాలి చేశాడంతే, దెబ్బకి సోలిపోయి వాలిపోయాడు. వాడు సప్త సముద్రాల్లో ఉంచాడు వాడిని. కాబట్టి వాడేం పెద్ద గొప్పవాడేం కాదు, ఎటొచ్చేటిపోయినా ఏదో ఇలా ఆడవాళ్ళ జోలికి రావట్లేదు తప్ప. వచ్చుంటే వీళ్ళు తండేవారు. ఆ రోజుల్లో శ్వేతద్వీపంలో ఉండే అమ్మాయి ఇక్కడ ఎదురుగుండా కూర్చున్న అమ్మాయి. అంతటి వీరుడు కూడా కేవలం అహంకారం వల్ల ఒక మహానుభావుడి దగ్గర సొమ్ము ఎందుకు ఉండాలి, అందరూ నన్నే తలుచుకోవాలి. ఇప్పుడు జమదగ్ని దగ్గర ఆవు ఉందండి, అది కామధేనువు కూతురు, అది ఏమంటే అది ఇస్తోంది, ఏదంటే అది ఇచ్చే శక్తి నా దగ్గర తప్ప ఇంకొకళ్ళ దగ్గర ఉండకూడదు. వీళ్ళు నన్ను పిలిచి అడగాలి, అంతేకాని ఆవుని పెట్టుకుని ఇతరులకు అన్నదానం చేస్తారా అని వాళ్ళ దగ్గర ఆ వస్తువు ఉండకూడదని బలాత్కారంగా లాక్కుపోయాడు. దాంతో పొట్లకాయలు నరికినట్టుగా నరికి పారేశాడు. అంత వీరుడు మహాత్ముడు విష్ణువు యొక్క మరొక అవతారం పరశురాముడి చేతిలో చచ్చిపోయాడు. అయితే అదృష్టం, దత్తాత్రేయుడిని చివరి క్షణాల్లో తలుచుకున్నాడు అండి. గండ్రగొడ్డలతో చేతులు నరుగుతున్నప్పుడే అతడు విష్ణువు అని అర్థమైపోయింది. అందుకని వెంటనే గురుదేవా దత్త అన్నాడు. దాంతో తల తెగ్గానే శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. భక్తుడు గనక, మహాత్ముడు గనక రియలైజ్ అయ్యి వైకుంఠానికి వెళ్ళాడు. అందులో మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దత్తాత్రేయుడు కరుణాస్వరూపుడు, ఏదంటే అది ఇస్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. నేను చాలాసార్లు చూశాను, డాలస్లో స్వామీజీ అక్కడికి వచ్చినప్పుడు ఎన్ని మహిమలు చూసామండి మేము. అందుకే ఎప్పటికి కూడా డాలస్ వెళ్ళినప్పుడు ఆ కార్యసిద్ధి హనుమంతుడు గుడికి వెడితే అక్కడున్న కార్యకర్తలు చాలా గౌరవంగా చూస్తారు నన్ను. ఎందుకంటే స్వామీజీ చెప్పారు నాకు ప్రతినిధి అని. మీరు విన్నారుగా చాలాసార్లు ఫోనుల్లో. అలాగే నేను చూసాను దత్తపీఠంలో వాళ్ళకి అహంకారం రాదండి. కారణం ఏంటంటే వీళ్ళు భూలోకంలో ఏ ఊళ్ళో ఉన్న, ఇప్పుడు ఇంగ్లాండ్లో ఇక్కడ ఈ లండన్లో ఈ గుడి, అక్కడేమో డాలస్లో, ఇప్పుడు హ్యూస్టన్లో, ఇంకోటేమో చికాగోలో కూడా ఉంది. మొన్న అక్కడ కూడా ఉపన్యాసానికి వెళ్ళాను. కెనడాలో వెళ్ళాను, ఆస్ట్రేలియాలో అద్భుతంగా తయారు చేస్తున్నారు, అక్కడ అవధానం చేశాను. దాదాపు స్వామీజీకి సంబంధించిన ఆలయాలన్నిటికీ వెళ్ళాను. కార్యకర్తలు నిరహంకార స్థితిలో పరమ భక్తితో చేస్తున్నారు. వీళ్ళంతా స్వామీజీ యొక్క అనుగ్రహం పొందారు, పొంది ఉత్తమమైన సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చి దగ్గర చూస్తున్నారు కదండి వీళ్ళందరినీ. వీళ్ళందరూ స్వామీజీకి ప్రతినిధులే, అంత బాగా చేస్తున్నారు. వీళ్ళకు కూడా అనేక శుభాలు కలుగుతాక. ఈ సంవత్సరం 2 రోజులే కానీ వచ్చే సంవత్సరం సప్తాహం అడుగుతున్నారు. సంతోషం, సందేహం లేకుండా. స్వామీజీకి ఆల్రెడీ చెప్పేశాం, స్వామీజీ సప్తాహం అడుగుతున్నారంటే ఇక్కడ సప్తాహం చెయ్యవచ్చు అని స్వామి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చేసింది మనకి. అందువల్ల నిశ్చింతగా మనం సప్తాహం చేసుకుంటాం. మళ్ళీ కలుసుకుందాం. భగవంతుడి అనుగ్రహం మీ అందరికీ మళ్ళీ మళ్ళీ లభించుగాక.